Hi, hello. Good morning, everyone. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో రెగ్యులర్గా మనం నిర్వహించబోతున్నటువంటి గ్రాండ్ టెస్ట్లో ఈరోజు కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ టాపిక్. అలాగే మీరు కోరుకున్న విధంగా 11 o'clock ఈరోజు పూజ ఉంది సార్. పూజ అంత అయ్యేటప్పుడు టైం పడుతుంది కాబట్టి సో కొంచెం లేట్గా స్టార్ట్ చేయమన్నారు. సో అదే మీరు కోరుకున్న విధంగా పూజ అనేది కొంచెం అయ్యాక క్లాస్ స్టార్ట్ చేద్దామని సో అందరూ కోరిక మేరకు 11 o'clock స్టార్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు, నమస్కారం అండి. సో ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ శ్రావణ శుక్రవారం మన ఆంధ్రుల ఒక మంచి రోజు. ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుని ఆ లక్ష్మీ అమ్మవారికి ఆఫ్టర్ లాంగ్ టైం ఎప్పుడో కరోనాలో చూశాను సార్. విద్యాసాగర్ గారు సచివాలయం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళం. అవునా? ఓ విద్యాసాగర్ గారు, నైస్. ఉండదేమో అనుకున్నారా? లేదు, ఉంటుంది కమిట్మెంట్. రేపు ఒక్కరోజు ఉండదు, రేపు గుడికి వెళ్తున్నాం అమ్మ దర్శనం చేయడానికి. సో రైట్, ఓకే. సో ప్రతి ఒక్కరికి మనసులో ఉన్నటువంటి కోరిక, మనం ఆంధ్రులని కాదు తెలుగు జాతికి చాలా పవిత్రమైనటువంటి రోజు శ్రావణ శుక్రవారం. మరియు ఆడపడుచులకు మరియు ప్రాముఖ్యతమైనటువంటి రోజు ఈ రోజు. సో ఇటువంటి గొప్ప దినమున ప్రతి ఒక్కరు మనసులో ఉన్నటువంటి కోరిక, తను అనుకున్నటువంటి ఆశయాన్ని చేరుకోవాలని సాక్షాత్ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రాధేయపడి నమస్కరిస్తున్నాను. మీ మనసులో ఎటువంటి కోరికలు ఉన్నాయి, ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి మీరు అందరూ చేరుకోవాలని కోరుకుంటున్నాను. సో టుడే సెషన్ మనం డైలీ లైవ్ గ్రాండ్ టెస్ట్ అని నిర్వహించడం జరుగుతుంది. ఆ గ్రాండ్ టెస్ట్లో ఈరోజు మనం వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్స్ ఈడియమ్స్. సో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఈడియమ్స్ ఫ్రేజెస్ గురించి తెలుసుకుంటాం. మరి ఈడియమ్స్ ఫ్రేజెస్ నుండి హైకోర్టుకి వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా 2 to 3 మార్క్స్ పక్కా రాసి పెట్టుకోండి. 2 to 3 మార్క్స్ పక్కగా వస్తాయి. మరి అటువంటి 2 to 3 మార్క్స్ ఏ క్రైటీరియా నుంచి చదవాలి, గతంలో నేను ఎలా చదవాలి, మై ఆడిబుల్ క్లియర్లీ మై డియర్ ఆస్పిరెంట్, లెట్ మీ నో ఎట్ ఫస్ట్. మై ఆడిబుల్ క్లియర్లీ? విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా గుర్తుంచుకున్నారు ప్రశాంత్ సార్కి. థ్యాంక్ యూ సో మచ్. సో మే ఆడిబుల్ క్లియర్లీ ప్లీజ్ రిప్లై మీ. విల్ బిగిన్ ది సెషన్. ఎస్, క్లియర్లీ ఆర్ ఎనీ డిస్టర్బెన్స్? క్లియర్? ఎస్. ఓకే, థ్యాంక్ యూ సాయి తేజ్ గారు, ఎస్పీభా దండు. ఓకే, థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్ యూ స్మైల్, థ్యాంక్ యూ మా. సో రైట్, సో ఈడియం ఫ్రేజెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంటాం. మరి ఈడియమ్స్ ఫ్రేజెస్ నుండి మనం మార్క్స్ పొందాలంటే ఏ ప్రణాళికతో ప్రిపేర్ అవ్వాలనేది మనం తెలుసుకోవాల్సింది. సో ఈడియం ఫ్రేజెస్ దీన్నే మనం జాతీయాలు అంటాం. ఈ జాతీయాలు మనం నేర్చుకోవాలంటే కొంచెం ఇక్కడ బైహార్ట్ మెథడ్ అనేది చాలా ఉపయోగం. అంటే సెల్ఫ్ స్టడీ, ముందు నుంచి చెప్పాం వొకాబులరీ అనేది సెల్ఫ్ స్టడీ. అటువంటి సెల్ఫ్ స్టడీ నుండి ఈడియమ్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది పర్సన్స్కి సంబంధించినటువంటి ఈడియమ్స్ అన్ని కూడా నేర్చుకోవాలి. ఈ పర్సన్లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ వర్క్, అలాగే ప్రొఫెషన్, ఓకేనండి. ఈ రిలేషన్షిప్, పర్సన్కి ఉన్న రిలేషన్షిప్స్, ఇవన్నీ పర్సన్కి ఉన్నటువంటి రిలేషన్, వర్క్, ప్రొఫెషన్, అలాగే మరి ఎక్కడ ఉన్నటువంటి సంభాషణ, ఓకే. సో కన్వర్జేషన్. అండ్ నెక్స్ట్ నేచర్కి సంబంధించినటువంటి ఈడియమ్స్ అన్నీ కూడా, ప్లేస్కి సంబంధించినటువంటి ఈడియమ్స్ అన్నీ కూడా, అలాగే నేచర్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై ది గాడ్, అలాగే దీంతో పాటు ల్యాండ్కి సంబంధించినటువంటి ఈడియమ్స్, ల్యాండ్, ప్లేస్, నేచర్, హ్యూమన్ బీయింగ్స్. సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే హ్యూమన్ బీయింగ్స్, పర్సన్ అంటే ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి హ్యూమన్ బీయింగ్స్. సో నేచర్, ప్లేస్, ల్యాండ్ అండ్ వాటర్కి సంబంధించినటువంటి
ఓకేనండి. వాటర్కి సంబంధించినటువంటి ఎలా మనం నేర్చుకున్నాం. ఈ రోజు కూడా నేను క్వశ్చన్లో ఈ 50 క్వశ్చన్ టాప్ 50 క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. మనం ఈరోజు సెషన్లో టాప్ 50 క్వశ్చన్స్ మనం చెప్తున్నాము. ఈ టాప్ 50 క్వశ్చన్లో ఇవే ఉంటాయి. పర్సన్కి సంబంధించినవి ఉంటాయి, నర్చర్కి సంబంధించినవి ఉంటాయి, ప్లేస్కి సంబంధించిన ల్యాండ్, వాటర్, వీటికి సంబంధించి వస్తాయి. అంటే రిపీటెడ్ ఎగ్జామినేషన్లో ఈ వీటి నుంచి వస్తుంది. ఒక క్వశ్చన్ చూసిన వెంటనే మేము చెప్పగలుగుతాము ఇది పర్సనా, ప్లేసా, లేదా నేచరా, లేదా వాటర్కి సంబంధించినటువంటి అని చెప్పగలుగుతాం. సో ఈడియమ్స్ లో మనం మార్క్స్ పొందాలి అంటే ఈ రిలేషన్షిప్ తో పాటు మనం చదివేది లైకేజ్ మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎలాగైతే చెప్తాం అలా. సో అలా మనం ఇది చదవగలిగితే మనం క్లియర్ గా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. దీనికి సంబంధించిన PDF కూడా మీరు మన పిఆర్ అకాడమీ దాంట్లో లభ్యమవుతుంది. సో దాంట్లో కూడా ఇలా డీటెయిల్గా ఉంటుంది అనమాట. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కాదు ఇది, నన్నటి పీపిట. సో ఈ దీంట్లో మనం చూస్తున్నాం చూడండి, ఈడియమ్స్లో ప్రతిదీ పర్సన్, ప్లేస్, థింగ్స్. దీంట్లో మనం 99 రూపీస్కే కోర్స్ అందిస్తున్నాం కదా. ఈ 99 రూపీస్లోనే మెటీరియల్ ప్లస్ టెస్ట్ సిరీస్ అన్నీ ఉంటాయి. దాంట్లో వీలైతే చూడండి, ఓకేనా. సో లేదు ఆల్రెడీ ఈ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో 649 దాంట్లో కూడా PDF ఉంటుంది, చూడండి. ఓకే, సో లెట్స్ బిగిన్ దిస్ సెషన్ వితౌట్ డిలే. ఎందుకంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ చేసి వెళ్ళేటప్పుడు చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది కాబట్టి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ నేర్చుకుందాం. ఏ యష్ మ్యాన్, వాట్ డస్ దిస్ ఈడియమ్స్ రిపోర్ట్? ప్రతి ఒక్క దాంట్లో ఇది ఉంటుందండి, మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఏ యస్ మ్యాన్ అంటే జాతీయం అన్నారు కదా. సో ఈ ఇడియమ్స్ నేర్చుకునేటప్పుడు ఎగ్జామ్ హాల్లో కానీ క్వశ్చన్లు ఎప్పుడు చూసేటప్పుడు మనం చేయకూడని పని ఏంటంటే యూ డోంట్ ట్రాన్స్లేట్. ఒకవేళ ట్రాన్స్లేట్ చేసేవారు అంటే యువర్ మదర్ లాంగ్వేజ్, మీరు తెలుగులో దీనికి ట్రాన్స్లేషన్ చేస్తే ఆ జాతీయాలకి నానార్థాలు రావాల్సిన అనర్థాలు వచ్చేస్తాయి. సో పూర్తి కంప్లీట్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి తెలుగులో కానీ ట్రాన్స్లేషన్ చేస్తే. సో కాబట్టి తెలుగులో దీన్ని ఎప్పుడు కూడా మన మదర్ టంగ్లో దీన్ని ట్రాన్స్లేషన్ చేయకూడదు. జాతీయలాగే నేర్చుకోవాలి. కానీ ఈ సెంటెన్స్ని చూసిన వెంటనే మనకి కొంత అర్థమైపోతుంది చూసి, ఎందుకంటే దాని రిలేటెడ్ సంబంధించినవి ఉంటాయి. ఓకే, సో లెట్ us explain detail. So a yes man means what? A weak person who always agree. ఏంటమ్మా? అగ్రీ అవడం. ఎవరైతే ఒక వీక్ పర్సన్ ఏది చెప్పినా కూడా ఎస్ ఇంకొక నో ఆప్షన్ ఉండదు. ఒకవేళ తనలోపు సమర్థత ఉంటే నేనెందుకు చేయాలి, నేనెందుకు అగ్రీ అవ్వాలి, ఇది నా వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ నీ వల్ల ఉద్యోగం రాదు, నీ వల్ల నీ చేత కాదు అని ఎవరైనా అనుకుంటే మనం ఎస్ అంటామండి. ఎందుకు కాదు నా వల్ల, నేను ప్రయత్నించి కష్టపడి చూడనా అనేసి అంటాం. సో బికాస్ వీ హ్యావ్ ఏ ఎబిలిటీ. ఎవరి దగ్గర అయితే ఎబిలిటీ ఉండదో వారు ఏమవుతారంటే అగ్రీ. ఎప్పుడు ఆఫ్టర్ 45 years తర్వాత మనకి ఎలిజిబిలిటీ లేదు కదా, అప్పుడు మరి నీకు ఎలిజిబిలిటీ లేదు. ఏ వీక్ పర్సన్ హూ ఆల్వేస్ అగ్రీస్. సో అగ్రీ అయినటువంటి ప్రతి ఒక్క మాటకి చూడండి, బాహుబలి సినిమాలో చూసాం కట్టప్ప ప్రతి మాటకి అగ్రీ, కానీ ఒక్క సందర్భంలో మాత్రం తిరగబడతారు. సో దట్ ఈస్ అటువంటి దాన్ని. సో అన్ని వేళల్లో అగ్రీ అవ్వడం అంటే కట్టు బానిసగా ఉండడం, మాటకి కానీ వ్యక్తికి కానీ. సో అటువంటి దాన్ని ఏమంటారు? సమ్వన్ హూ ఆల్వేస్ డిజగ్రీస్. ఎవరైతే ఎప్పుడూ కూడా డిజగ్రీ అవుతారు అంటే అంగీకరించరో, ఓకే, అంగీకరించని వ్యక్తులు అనేసి అన్నారు. సమ్వన్ హూ బ్లైండ్లీ అగ్రీ విత్ అథారిటీస్. ఎవరైతే గుడ్డిగా తన హైర్ అథారిటీ చెప్పినవన్నీ కూడా చేస్తారో వారిని అంటామా? సమ్మన్ హూ సెస్ ఎస్ అవుట్ ఆఫ్ పొలైట్నెస్. సో అవుట్ ఆఫ్ పొలైట్నెస్ తో పాటు ఎస్ చెప్తామా అంటే నో, దిస్ ఇస్ రాంగ్. సమ్మన్ హూ ఇస్ ఇండెసిసివ్. సో ఇండెసిసివ్ అంగీకరించరు కదా. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? వీ అండర్స్టాండ్ దిస్ ఈస్. ఎవరైతే ఇప్పుడు మన దగ్గర ఒక హైర్ అథారిటీస్ ఉన్నారు, ఏ పని చెప్పినా మనం ఎస్ అంటాం. బికాస్ మనం అబ్జెక్షన్ చేయడం. ఇప్పుడు సీఎం గారు ఉన్నారు, ఇఫ్ ఐ వర్క్ యాజ్ ఎ టీచర్, సో ఆయన ఏ ఆర్డర్ చేసినా కూడా నేను శిరోధైర్యంగా వహించాల్సిందే. సో దట్ ఈస్ కాల్డ్ ఈడియన్స్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో అగ్రీస్,
సమ్మన్ హూ బ్లైండ్లీ అగ్రీ. సో ఎస్ మెన్ మీన్స్ ఒక్క వర్డ్ గుర్తుంచుకోండి, అగ్రీ. ఎలా గుర్తుంచుకోండి, ప్రతిదానికి షార్ట్ కట్ చెప్తాను, ఒక్క వర్డ్. అందుకోసం నేను ఎక్కడ వీలైతే మీరు ఈ వర్డ్ రాసుకోండి, పక్కన ఈ వర్డ్, ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క వర్డ్ చెప్తాను, అవి రాసుకోండి. దాదాపు 50 వర్డ్స్ మనం ఈజీగా రేపొద్దున ఎగ్జామ్లో జస్ట్ అలా రివిజన్ చేసేనా దేంట్ నుంచి ఏదైనా ఒకటి వచ్చినా ఈజీగా రాయవచ్చు. ఓకే, ఏ మెయిన్ ఆఫ్ స్ట్రా అన్ని ఒక్కొక్క వర్డ్తోనే చెప్తాను. సెంటెన్స్ చెప్పి ఒక దాంట్లో మేజర్ పాయింట్ నేను పాయింట్అవుట్ చేసి చెప్తాను, దాన్ని మాత్రం మీరు నోట్ చేసుకోండి, హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, a man of straw, a farmer, a physically strong person, a weak or unreliable person, a wealthy man. సో నాకు రాదు అని మాత్రం లైవ్ లెఫ్ట్ అవ్వద్దు, మీకు నచ్చినట్టు మీరు ఆన్సర్ చేయండి. ఓకే, మీకు ఏది అనిపిస్తే ఆన్సర్ చేయండి, నో ప్రాబ్లం. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కీవర్డ్స్ కూడా చెప్తాను. రైట్, ఏ మేన్ ఆఫ్ స్ట్రా అన్నారు. సో సమ్వన్ హూ హ్యాస్ ఏ వీక్ క్యారెక్టర్. ఏంటంటారమ్మా, వీక్ క్యారెక్టర్. సో ఇవన్నీ దేనికి సంబంధించినవి, పర్సన్కి సంబంధించినవి. చూడండి, దీనికి ఒకే ఒక వర్డ్. జాతీయాలు చెప్పేటప్పుడు చాలా అద్భుతంగా ప్రతి దానికి ఒక్కొక్క చిన్న చిన్న వర్డ్ చెప్తాను. సమ్మన్ హూ హ్యాస్ అ వీక్ క్యారెక్టర్ ఇస్ కాల్డ్ ఎ మేన్ ఆఫ్ స్ట్రా. మేన్ ఆఫ్ స్ట్రా, చూడండి స్ట్రా అంటే తెలుసు కదా, అది ఎంత వీక్గా ఉంటుందో, కానీ ఆ స్ట్రా లేకపోతే లోపల నీరుని మనం కూడా త్రాగలేము కదా. సో రైట్, ఏ మేన్ ఆఫ్ స్ట్రా మీన్స్ వాట్, ఏ వీక్ క్యారెక్టర్. ఏ మ్యాన్, ఏ వ్యక్తికి అయితే వీక్ క్యారెక్టర్ ఉంటారో అటువంటి వ్యక్తిని మనం ఏం చెప్పొచ్చు, ప్రతిదానికి లొంగిపోవడం, ప్రతిదానికి తలదించేయడం, అటువంటి దాన్ని వీక్ క్యారెక్టర్ అంటారు. ఇంకో అల్లది కాదు వీక్ క్యారెక్టర్ అంటే. సో ఏ ఫార్మర్, ఏ ఫిజికల్ స్ట్రాంగ్ పర్సన్, ఏ వీక్ ఆర్ అన్రిలయబుల్ పర్సన్, ఏ వెల్దీ మ్యాన్. ఏ ఫార్మర్ అంటే ఏంటి, కొత్తదనం తయారు చేసేవారు, రిఫార్మర్ అంటాం. ఫిజికల్ స్ట్రాంగ్ పర్సన్, శారీరకంగా దృఢంగా ఉన్నటువంటి వ్యక్తియా. వీక్ ఆర్ అన్రిలీవబుల్ పర్సన్, ఓకే, వీక్ అండ్ అన్రిలీవబుల్ పర్సన్, ఒక దృఢంగా లేనివంటి వ్యక్తియా. వెల్దీ మ్యాన్, శారీరకంగా వెల్తీగా ఉన్నటువంటి, ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తియా. సో మనం ఏమన్నాం, వీక్ క్యారెక్టర్ అనేసి అన్నాం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో నేను క్లూ చెప్పేటప్పుడైనా ఆన్సర్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. మన క్వశ్చన్ చూసిన వెంటనే మనకి ఈజీగా అర్థమైపోయింది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వీక్ ఆర్ అన్రిలయబుల్ పర్సన్ ని మనం ఏమంటాం, ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రా. స్ట్రా అండ్ వీక్ ఎలా ఉంటుంది, వీక్ గా ఉంటుంది. ప్రతిదానికి కోడ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. స్ట్రా ఎలా ఉంటుంది, వీక్ గా ఉంటుంది. సో ఎ మ్యాన్ ఆఫ్. సో ఇక్కడ పర్సన్ కి సంబంధించినవన్నీ తీసుకున్నాం. ప్రతిదానికి చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్, ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్. ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అని చెప్పారు చూడండి, ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్. సో వాట్ ఆర్ ద, ఏ మెయిల్ మ్యాన్, ఏ పర్సన్ హూ లవ్స్ రీడింగ్ ఓన్లీ, ఏ వెల్ ఎడ్యుకేటెడ్ ఆర్ స్కాలర్లీ పర్సన్, ఏ పొలిటీషియన్. సో మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే ఏంటి, ఏ మేల్ అంటే దట్ మీన్స్, ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ మీన్స్ దట్ ఈస్ స్కాలర్స్. స్కాలర్స్, సో మనం ఏంటంటే స్కాలర్స్ అంటాం, అంటే జ్ఞానవంతుడు. సో లెటర్స్ ఎవరు రాస్తాడు, ఒకప్పుడు లెటర్స్ ఎవరు రాసేవారు, జ్ఞానవంతుడే రాసేవారు, చదువుకున్నవాడే. ఎలా గుర్తుంచుకోండి, చదువుకున్నవాడే లెటర్స్ రాశాడు. ఏ మేల్ స్కాలర్ ఆర్ ఆథర్. స్కాలర్స్ లేకపోతే ఏ ఆథర్ అని చెప్పవచ్చు, ఆథర్. ఓకే, ఆథర్ ఆర్ ఆథర్స్ అని చెప్పవచ్చు. మేల్, నాట్ ఏ ఫీమేల్. ఏ మేన్ ఆఫ్, చూడండి, ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అన్నారు. లెటర్స్ జ్ఞానవంతులు, వివేకవంతులు, చదువుకున్నవారు రాస్తారు, లేదా ఆథర్స్ లెటర్స్ రాసేవారు. సో అందుకోసం స్కాలర్స్ అని చెప్తాం, లేదా ఆథర్స్ అని చెప్తాం. ఓకేనా, గోట్ ఇట్. సో కాబట్టి ఈజీగా మనం ప్రతిదానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం ఓపికతో వెయిట్ చేయండి. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, లైక్ కూడా చేయండి, మర్చిపోవద్దు. ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్, స్కాలర్స్, ఆథర్స్, స్కాలర్స్. సో అక్కడ ఏంటన్నా, ఏ మెయిల్ మ్యాన్ కాదు, మెయిల్ మ్యాన్ చెప్పే వ్యక్తి కాదు. ఏ పర్సన్ హూ లవ్స్ రీడింగ్ ఓన్లీ కాదు, రీడింగ్, లెటర్స్ అండ్ రీడింగ్ సంబంధమే లేదు. ఏ వెల్ ఎడ్యుకేటెడ్, చూడండి, ఏ వెల్ ఎడ్యుకేటెడ్ ఆర్ స్కాలర్, ఏ పర్సన్ ఉంది. ఏ పొలిటీషియన్ కాదు. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద వెల్ ఎడ్యుకేటెడ్. ఓకే, వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పాం. అర్థమవుతుంది కదా మిత్రమా. సో చూడండి, ప్రతిదానికి లింక్ అప్ డీ కోడ్ చెప్తాను. నేను మీకు మాట ఇచ్చాను సార్, ట్రిక్స్ తో పాటు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పండి అనేసి అన్నారు, అలాగే చెప్పడం జరుగుతుంది. ఏం వాడుతున్నారని అడుగుతున్నారు. ఏడు వాడుతున్నారు. ఏం చెప్పలేదు. సార్ చెప్పండి.
లోడ్ చెకింగ్ ఉంది. లోడ్ చెకింగ్. రాసి ఇచ్చి ఫ్యాన్లు ఎన్ని ఉన్నాయి సార్? ఫ్యాన్ 4 ఉన్నాయి సార్. 4 ఏసీ ఒకటి ఉంది సార్. ఓకే. ఏసీ వాటర్ మోటార్ ఒకటి ఉంది. ట్యూబ్ లైట్లు ఎన్ని ఉన్నాయి సార్? ట్యూబ్ లైట్ 4 5. 5 దాంట్లో చూడలేదు కదా. మంచి మంచి సారీ మై డియర్ ఫ్రెండ్స్, లిటిల్ బిట్ డిస్టర్బెన్స్ ఫర్ ది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు చిన్న. ఓకే, మేడం అక్కడ పెన్ను ఉంటుంది ఇవ్వండి. సో సారీ, స్మాల్ డిస్టర్బెన్స్. ఇన్స్పెక్షన్కి వచ్చారు, పవర్ ఇన్స్పెక్షన్. క్లోజ్ చేస్తున్నా. సారీ స్మాల్ డిస్టర్బెన్స్. ఓకే, సో రైట్. నెక్స్ట్ ఏ మెయిన్ ఆఫ్ పార్ట్స్. సో నెక్స్ట్ వన్ ఇస్ ద ఏ మెయిన్ ఆఫ్ పార్ట్స్. ఏమన్నారు? ఏ మెయిన్ ఆఫ్ పార్ట్స్. వాట్ డస్ దిస్ ఇడియమ్స్ మీన్ అన్నారు? సమ్మన్ విత్ artificial limbs, a man with many abilities or talent, a divided person. Next, a mechanic అనేసి అన్నారు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? చూడండి, ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలుసుకునే ముందు ఏ మెయిన్ ఆఫ్ పార్ట్స్ అంటే క్లియర్గా మనం తెలుసుకోవాలి. సో ఏ మెయిన్ ఆఫ్ పార్ట్స్ అంటే చూడండి, మనుషులు అందరూ ఒక దగ్గర ఉంటారు, అందరూ దాంట్లో ఒక వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం.
సో ఒక క్లాస్ రూమ్లో ఒక 40-50 మెంబర్స్ ఉన్నారంటే ఒక స్టూడెంట్ మాత్రం ప్రతి టీచర్ రెస్పెక్ట్ ఇస్తారు, ప్రతి టీచర్ ఆ స్టూడెంట్ అభిమానం, బికాస్ దట్ ఈస్ కాల్డ్ టాలెంట్. ఏం చెప్పొచ్చమ్మా? టాలెంట్. లేదా గిఫ్టెడ్ స్టూడెంట్స్ టాలెంట్ని చూసి, ఆ విద్యార్థి యొక్క టాలెంట్ని చూసి, ఆ విద్యార్థి యొక్క నాలెడ్జ్, దీన్నే మనం టాలెంట్ అంటాం, గిఫ్టెడ్ మ్యాన్ అనేసి అంటాం. ఏమనొచ్చు? టాలెంట్ లేదా గిఫ్టెడ్ మ్యాన్ అనేసి అనొచ్చు. సో దిస్ ఈస్, సో ఇలా మనం చెప్పవచ్చు దాన్ని ఏ మ్యాన్ ఆఫ్ ఆర్ట్స్, టాలెంటెడ్ లేదా గిఫ్టెడ్ మ్యాన్. సో విచ్ ఇస్ ద ఆన్సర్ ఈస్ సమ్మన్ విత్ ఆర్టిఫిషియల్ లిమ్స్. లిమ్స్ అంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ పెట్టుకుని ఉంటారు. సో దట్ ఈస్ రాంగ్. ఏ మ్యాన్ విత్ మెనీ ఎబిలిటీస్ ఆఫ్ టాలెంట్స్. సో చూడండి, ఎబిలిటీస్ ఆర్ టాలెంట్ అన్నారు. సో ఇంకోటి డివైడెడ్ పర్సన్, పార్ట్స్ అది చూసారా ఎలా ఇస్తున్నాడు ఇడియమ్స్ అంటే, మనం అందుకోసం తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తే తప్పు చేస్తామని అంటాం. ఇక్కడ పార్ట్స్ అంటే డివైడెడ్ అని ఇచ్చాడు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ దీన్ని చూస్ చేస్తారు. సో అది రాంగ్. అందుకోసం దీని మీనింగ్ తెలుసుకోవాలి. ఏ మ్యాన్ ఆఫ్ పార్ట్స్. సో టాలెంట్, గిఫ్టెడ్. సో రైట్ ఆన్సర్ ఇస్ ద విచ్ ఇస్ ద బి ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఏమన్నారమ్మా? ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అని చెప్పారు. సెల్ఫ్ మేడ్ మ్యాన్. సో దాని అర్థం ఏంటి తెలుసుకునే ముందు ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఏ మ్యాన్ హూ ఇస్ అరోగెంట్. ఏ మ్యాన్ హూ ఇస్ అరోగెంట్. ఏ మ్యాన్ హూ హాస్ అచీవ్డ్ సక్సెస్ బై హిస్ ఓన్ ఎఫర్ట్. ఏ మ్యాన్ హూ ఓన్స్ ఏ కంపెనీ. ఏ సెల్ఫిష్ మ్యాన్ అన్నారు. 4 పదాలు ఇచ్చారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆన్సర్. ఓకే, అయితే ఏది ఎలా మనం అర్థం చేసుకోవాలి? దీని ముందు అర్థం చేసుకోవాలి. సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటే ఏ పర్సన్ హూ హ్యాస్ అచీవ్డ్ సక్సెస్ కదమ్మా, ఏడమా? అచీవ్డ్ సక్సెస్. ఇది గుర్తుంచుకోండి. సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటే ఇప్పుడు మీరు అందరూ సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఎప్పుడు అవుతారు? జాబ్ వచ్చేసిన తర్వాత కదా. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు పరితపిస్తున్నారు, నేను ఎలా అయినా ఉద్యోగం సాధించాలని ప్రయత్నిస్తున్నారు. వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఎఫర్ట్ పెడుతున్నారు, తర్వాత ఏమవుతారు? ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టిన వారు ప్రతి ఒక్కరు సక్సెస్ అయి తీరుతారు. సో అచీవ్డ్ సక్సెస్, రైట్? అచీవ్డ్ సక్సెస్ అనేసి అంటారు. సో దీంట్లో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో అరోగెంట్ కాదు కదా. సో మ్యాన్ హూ ఓన్స్ ఏ కంపెనీ ఓన్స్ చేయడం కాదు. సెల్ఫిష్ మ్యాన్. ఇక్కడ సెల్ఫ్ మేడ్ అన్నారు కాబట్టి దానికి రిలేటెడ్ వర్డ్స్ ఎప్పుడైనా ఇస్తుంటాడు ఇలాగా, అంటే ట్రాన్స్లేటెడ్ వర్డ్ ఇస్తుంటారు. మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ ట్రాన్స్లేటెడ్ వర్డ్ ని చూసి మోసపోవద్దు. ఓకేనా? సో దేన్నైనా వెరీ అట్రాక్టివ్ కొన్ని పదాలు ఉంటాయి, ఇమీడియట్లీ చూసి వాటిని అట్రాక్టివ్ ఎప్పుడైనా మోసం చేయడానికి ఉంటాయి వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి దాన్ని చూసి మనం ఎప్పుడు కూడా మోసపోకూడదు. నెక్స్ట్ ఏ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్. ఏ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ అన్నారు కదా. ఏ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ అన్నారు. ఇక్కడ ఫ్యూ వర్డ్స్ ఉంది చూసారా. ఏ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ అంటే ఏంటి? కొంతమంది దే డోంట్ లైక్ టు టాక్. ఏ పర్సన్ హూ డజంట్ టాక్ మచ్. అంతే కదా. డజంట్ టాక్ మచ్. డజంట్ టాక్ మచ్. ఎక్కువ మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యక్తిని మనం ఏమంటాడు? ఫ్యూ వర్డ్స్. కొంతమంది ఒక్కొక్క మాటలో, అంటే పెద్దవాళ్ళు జ్ఞానవంతులు అంత వేగం ప్రతి ఒక్క విషయానికి ఎక్స్ప్లెయిన్ చేయరు. ఒక మాటలో 10 క్వశ్చన్ మీరు అడిగితే ఆ ఒక క్వశ్చన్కి 10 క్వశ్చన్ ఒక సమాధానంతోనే ఒక మాటతోనే సమాధానం క్లియర్ చేస్తారు. సో దట్ ఈస్ ఎ ఫ్యూ వర్డ్స్ అని అంటారు. వాట్ డస్ దిస్ ఇడియమ్స్ మీన్? దీని ఇడియమ్స్ అర్థం ఏంటి? సమ్మన్ హూ టాక్స్ ఎ లాట్, someone who is shy, someone who speaks briefly and to the point, someone who forgets words అని అన్నారు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ముందు తెలుసుకున్న ముందు దీని మీనింగ్ ఏంటి తెలుసుకున్నాం. డజంట్ టాక్ మచ్ అన్న. ఎక్కడ ఉంది డజంట్? హూ స్పీక్ బ్రీఫ్లీ అండ్ ది పాయింట్. బ్రీఫ్గా ఇక్కడ మాట్లాడడం. ఓకేనా? సమ్మన్ హూ టాక్స్ ఎక్కువ మాట్లాడడం. చూడండి, ఎక్కువ మాట్లాడడం ఎక్కడ ఇచ్చారు. ఎక్కువగా మనం మాట్లాడితే ఏమవుతుంది మనకి తెలుసు, ప్రతి ఒక్క మాటకి విలువ ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. డజంట్ టాక్ మచ్ అన్నారు. సమ్మన్ హూ ఇస్ ఎ సై, సిగ్గుపడ్డం. ఎక్కడ సిగ్గుపడ్డం అని చెప్పలేదు కదా. సమ్మన్ హూ స్పీక్స్ బ్రీఫ్లీ అండ్ టు ది పాయింట్. పాయింట్ వైజ్ మాత్రమే మాట్లాడతారు, అన్ని దానికి సమాధానం చెప్పరు. ఫర్గెట్ వర్డ్స్ కాదు. సో రైట్ ఆన్సర్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. గోట్ ఇట్. నెక్స్ట్, ఎన్ ఓల్డ్ హ్యాండ్. ఓల్డ్ హ్యాండ్ అంట. సో డోంట్ ట్రాన్స్లేట్ దిస్ వర్డ్. ఎన్ ఓల్డ్ హ్యాండ్.
సో హియర్ సమ్మన్ హూ ఇస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ స్కిల్డ్ పర్టికులర్ ఏంటి ఉండాలి, ఎక్స్పీరియన్స్డ్, ఏదైనా ఒక కేటగిరీలో ఎక్స్పీరియన్స్ ఉంటూ అండ్ స్కిల్ ఉండడం, ఏంటి ఉండడము, స్కిల్ ఉండడం, ఏదైనా ఒక క్రైటీరియాలో ఎక్స్పీరియన్స్ ఉంటూ స్కిల్ ఉండడం, అటువంటి దాన్ని మనం ఏమవచ్చు, ఏ రిటైర్డ్ పర్సన్, అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఏ పర్సన్ విత్ వీక్ హ్యాండ్స్, ఏ వాచ్ రిపేరర్ అన్నారు. ఓకేనా? సో వాచ్ రిపేరర్. సో కాబట్టి ఏ రిటైర్డ్ పర్సన్, అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఏ పర్సన్ విత్ వీక్ హ్యాండ్స్, ఏ వాచ్ రిపేరర్ అన్నారు. మరి ఇక్కడ మనకి అర్థమైంది ఎక్స్పీరియన్స్ అనే స్కిల్ అన్నారు. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఏమైనా రిటైర్డ్ పర్సన్ గురించి మనం మాట్లాడలేదు కదా ఇక్కడ. సో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉంది, దిస్ ఇస్ ద రైట్. ఏ పర్సన్ విత్ వీక్ హ్యాండ్స్ అంటే ఇక్కడ హ్యాండ్ ఓల్డ్ హ్యాండ్ అన్నారు కాబట్టి ఇక్కడ వీక్ హ్యాండ్ అని ఇచ్చాడు. సో నాట్ రిలేటెడ్. వాచ్ రిపేర్, సో ఎన్ ఓల్డ్ హెడ్ అంటే వాచ్ రిపేర్ అని కూడా ఇవ్వడం జరిగింది. బట్ విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఇప్పుడు ప్రతిదానికి మళ్ళీ నేను ఇక్కడ ఇడియం చెప్తే ఇట్ విల్ టేక్ ఎ లాట్ టైం. అందుకోసమే ముందు ఈ వర్డ్ ఏదైతే ఉందో దానికి ఉన్న మేజర్గా ఉన్న మీనింగ్ తెలుసుకుంటే మనం ఆన్సర్ ఈజీగా చేయవచ్చు. ప్లస్ ఎగ్జామ్లో కూడా షార్ట్ కట్స్ అన్ని కూడా గుర్తుంచుకుంటే ఈజీగా. ఇప్పుడు వరకు నేను చెప్పింది పర్సన్కి సంబంధించిన పదాలు మీరు బాగా గమనించండి. సో ఆల్ వర్డ్స్ ఆర్ బిలాంగ్స్ టు ది పర్సన్కే. నెక్స్ట్ వర్డ్ ఏ డార్క్ హార్స్. ఏంటన్నారమ్మా? ఏ డార్క్ హార్స్ అని చెప్పారు. ఏ డార్క్ హార్స్. సో యూ ఆల్ ఆర్ ది డార్క్ హార్స్ టు యువర్ ఫ్రెండ్, టు యువర్ పార్ట్నర్, టు యువర్ కలీగ్. అర్థమైపోయింది అనుకుంటారు. అంటే ఏ డార్క్ హార్స్ అంటే అర్థం ఏంటి సార్? డార్క్ అంటే నల్లటి, గుర్రం అంటే నల్లటి గుర్రమా? కాదు కదా. సో డార్క్ హార్స్ అంటే ఏంటంటే ఏ కాంపిటేటర్. ఎవరైతే కాంపిటేటర్, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి కాంపిటీషన్ ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తిని మనం ఏం చెప్పొచ్చు? కాంపిటేటర్ అని చెప్పొచ్చు. యు ఆర్ ది కాంపిటేటర్ టు అదర్ పర్సన్ కదా. యు ఆల్ ఆర్ ది కాంపిటేటర్ ఆస్పిరెంట్. మీ యొక్క గమ్యానికి చేరుకోవడం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ప్రతి ఒక్క పర్సన్ కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? కాంపిటేటర్. సో యు ఆల్ ఆర్ ది కాంపిటేటర్. నువ్వా నేనా అన్నట్టు ప్రయత్నిస్తాం. ఏ మిస్టీరియస్ పర్సన్ విత్ ఎ హిడెన్ టాలెంట్. ఏ లియర్, ఏ పర్సన్ హూ లవ్స్ హార్స్, ఏ గ్లూమీ పర్సన్ అన్నారు. గ్లూమీ పర్సన్ కాదు. ఓకే, ఎప్పుడు రిమ్ముకుంటారు కదా. నెక్స్ట్ పర్సన్ హూ లవ్స్ హార్స్, ఎందుకంటే డార్క్ హార్స్ ఇచ్చాడు కూడా పర్సన్ గురించి లవ్స్ హార్స్ ఇచ్చాడు. సో చెప్పాను కదా, దాని మీనింగ్ ఇస్తుంటాడు ఒక ఆప్షన్. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇడియంలో ఖచ్చితంగా ఒక మీనింగ్ ఉంటుంది. వాని మీద గుడ్ మార్నింగ్. తర్వాత లియర్ కాదా. సో ఏ మిస్టీరియస్ పర్సన్ విత్ ఏ హిడెన్ టాలెంట్ అంటే మీలో ఏదైతే హిడెన్ టాలెంట్ ఉంటుందో దాన్ని బయట పెట్టి కదా మీరు ఎగ్జామ్లో రాస్తారు. సో ఎప్పుడు బయటపడుతుంది? ప్రతి ఒక్క వ్యక్తిలో ఇప్పుడు ఆస్పిరెంట్స్ అందరిలో ఒక హిడెన్ టాలెంట్ ఉంది. చెప్పాను కదా, అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించలేదు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. మీ అందరిలో టాలెంట్ ఉంది. ఎవరైనా మిమ్మల్ని ఈ రోజు వరకు గుర్తించారా? లేదు కదా. అదే మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత అందరూ మిమ్మల్ని యు ఆర్ వెరీ బ్రిలియంట్, యు ఆర్ స్కాలర్, యు ఆర్ టాలెంటెడ్, యు ఆర్ ఒబిడియంట్, యు ఆర్ గుడ్, యువర్ క్యారెక్టర్, యువర్ బిహేవియర్ అండ్ యువర్ హార్డ్ వర్క్ పర్సన్. అబ్బో మరి ఆ మాటలకి మరి చెప్పలేనంత పొగడతలండి. ప్రతి క్షణం పొగడతలు వస్తూనే ఉంటాయి. సో అటువంటి దాన్ని ఇప్పుడు మనలో మీలో ఏంటి ఉంది? హిడెన్ టాలెంట్ ఉంది. కానీ అది ఎప్పుడు బయటపడుతుంది? మీకు ఉద్యోగం వచ్చిన నాడే అది బయటపడుతుంది. సో రైట్ ఆన్సర్ ఈస్ దిస్ ఈస్. గాట్ ఇట్? క్లియరా? గుర్తయితరా? నెక్స్ట్ వన్ ఏ స్మార్ట్ కుక్కీ. ఏంటంటారమ్మా? స్మార్ట్ కుక్కీ అంట. స్మార్ట్ కుక్కీ. స్మార్ట్ కుక్కీ మీన్స్ వాట్? చూద్దాం. 4 ఆప్షన్స్ ఏంటి ఇచ్చాడు ఒకసారి. స్మార్ట్ కుక్కీ ఏ సమ్మన్ హూ బేక్స్ వెల్, ఏ క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్, ఏ చైల్డ్, ఏ స్పీడ్ పర్సన్ అన్నారు. సమ్మన్ హూ బేక్స్ వెల్ అన్నారు. ఏ క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్, తెలివైన వ్యక్తి అంట. చంటి పిల్లడు, స్పీడ్ పర్సన్. టు హూమ్ ఏ స్మార్ట్ కుక్కీ అంటే ఏంటి చూద్దామా. ఏ సమ్వన్ హూ ఇస్ ఎ వెరీ క్లెవర్ స్టూడెంట్. ఎవరైతే బాగా చదివినటువంటి వ్యక్తిని క్లెవర్ స్టూడెంట్, సమ్వన్ హూ ఇస్ వెరీ క్లెవర్. మీరందరూ బాగా క్లెవర్ ఉన్నారనుకోండి. సో క్లెవర్ కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ని, ప్రతి ఒక్క క్వశ్చన్ ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలుగుతున్నారు. సో దట్ ఈస్ కాల్డ్. ఇప్పుడు ఏ స్మార్ట్ కుక్కీ మీన్స్ వాట్? క్లెవర్. ఇప్పుడు ఆ క్లెవర్కి సంబంధించిన పదం ఎక్కడ ఉంది? సో క్లెవర్ ఆర్ ఇంటెలిజెంట్. అందుకని సేమ్ ఎక్కడ ఉన్న పదం చెప్తే మరి నేను ఆన్సర్ చెప్పినట్టు అవుతుంది కదా, మరి అర్థం చెప్పినట్టు అవ్వదు. కాబట్టి కొంత మోడిఫై చేసి చెప్పడం జరిగింది. ఏ స్మార్ట్ కుక్కీ మీన్స్ ఏ క్లవర్ పర్సన్ ఆర్ ఇంటెలిజెంట్ పర్సన్. దాన్ని సినోనిమ్స్కి వెళ్ళిపోతే మనకి ఈజీ మ్యాక్సిమం అర్థమైపోతుంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ వన్
అర్థమవుతుందా మై డియర్ ఆస్పిరెంట్స్? ఏ కోల్డ్ ఫిష్ ట్రాన్స్లేషన్ చేస్తే ఏమవుతుంది, చేపలు పట్టుకుని తెచ్చి బజార్లో ఉంచుతారు కదా, ఇది బాగా ఐస్లో పెట్టి ఉంచి ఉంటారు. సో దట్ ఈస్, లేదా మనం చేపలు కొని తీసుకెళ్ళి మన ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ నో 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 నో. సో ఏ కోల్డ్ ఫిష్ మీన్స్ వాట్? ఓకే, కోల్డ్ ఫిష్ మీన్స్ ఏ పర్సన్ హూ సీన్స్ అన్ఎమోషనల్. ఏడమ్మా? అన్ఎమోషనల్. అన్ఎమోషనల్ పర్సన్ని మనం ఏం చెప్పొచ్చు? కోల్డ్ ఫిష్. ఏ కోపం వచ్చినా, ఉద్వేగం వచ్చినా, ఈర్ష వచ్చినా, అసూయ వచ్చినా, ప్రతి ఒక్క దాంట్లో అంతే. సో ప్రతిదానికి ఒకరికి కొంతమంది సంతోషం వచ్చారనుకో, అబ్బో మరి ఆపలేము. అలాగనే దుఃఖం వచ్చింది అనుకో, మరీ ఆపలేము. సో దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, అన్నిటికీ ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఏం చెప్పవచ్చు అంటే కోల్డ్ ఫిష్ అని చెప్పవచ్చు కదా. సో అటువంటి దాన్ని ఏమంటారు? ఎ పర్సన్ హూ ఇస్ అన్ఎమోషనల్ అండ్ డిస్టెంట్. సీ ఫుడ్ సెల్లర్. ఫిష్ కదా, అందుకో సీ ఫుడ్ ఇచ్చాడు. స్కార్డ్ పర్సన్, భయపడే వ్యక్తి. ఎ పర్సన్ ఫ్రమ్ ఏ కోల్డ్ కంట్రీ. కోల్డ్ ఉంది కదా, అందుకోసం కోల్డ్ కంట్రీ ఇచ్చాడు. సో ఇప్పుడు మీకు ఇడియమ్స్ ఆన్సర్ ఎలా సెలెక్ట్ చేయాలి తెలియదు, అర్థమవుతుందా? చూడండి, దీనికి కోల్డ్ అంటే కోల్డ్కి సంబంధించి, అంటే ఫిష్కి సంబంధించి సీ ఫుడ్ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ పర్సన్ ఫ్రమ్ ఏ కోల్డ్ కంట్రీ ఇచ్చాడు. కోల్డ్ అని కదా, కోల్డ్ ఇచ్చాడు. రెండు పర్సన్ మీనింగ్కి సంబంధించిన పదాలు ఇచ్చేస్తున్నాడు, అంటే దీని ట్రాన్స్లేటెడ్ మీనింగ్స్ ఇస్తున్నాడు. ఓకే, జాతీయాలు ఎగ్జాక్ట్ మీనింగ్ ఇవ్వట్లేదు. సో కాబట్టి అవునా? సో కాబట్టి ఈ రెండు, కాబట్టి ఆన్సర్ ఏంటంటే మనకి మీనింగ్ ఇస్తుంటాడు, కాబట్టి ఎప్పుడు అలా వెళ్ళకూడదు. సో రైట్ ఆన్సర్ ఈస్ అన్ఎమోషనల్. అంతే, మరి ఏట్లేదు. నేర్చుకునే విధానం, నేర్పించే విధానం, ఈ రెండు కరెక్ట్ అయితే ఏ ఎగ్జామ్ అయినా, ఎంత పెద్ద డిఫికల్ట్ అయినా ఈజీగా మనం సక్సెస్ అవ్వచ్చు. ఏ టఫ్ కుక్కీ. ఏంటన్నారమ్మా? ఏ టఫ్ కుక్కీ అన్నారు. సమ్వన్ డిఫికల్ట్ టు chew. A strong and resistant person, someone who bakes hard cookies, an angry person. టఫ్ అన్నారు కదా, అందుకోసం స్ట్రాంగ్ అన్నాడు. ఎక్కడేమో హార్డ్ అన్నారు, ఎక్కడేమో డిఫికల్ట్ అన్నారు. ఓకే, ఏ టఫ్ కుక్కీ. ఏ టఫ్ కుక్కీ మీన్స్ వాట్? ఏ పర్సన్ అంటే చూడండి, ఏ పర్సన్ హూ ఇస్ ఎ స్ట్రాంగ్ నేచర్. ఎవరైతే శారీరకంగాని మానసికంగాని దృఢంగా ఉంటారు. ఏ పర్సన్ హూ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఈజ్ కాల్డ్ ఏ టఫ్ కుక్కీ. ఏంటన్నారమ్మా? టఫ్ కుక్కీ. కుక్కీ. సో హియర్ ఎ పర్సన్ హూ ఇస్ ఏ వెరీ స్ట్రాంగ్. సో ఆన్సర్ ఎక్కడ ఉంది? డిఫికల్ట్ అనేసి ఇచ్చాడు. టఫ్ కుక్కీ. టఫ్ అంటే దాని అర్థం ఏంటి? డిఫికల్ట్ కదా మీనింగ్. సో దీన్ని మనం అనుకుంటాం, బట్ రాంగ్ ఇది, అందుకోసం మీనింగ్కి వెళ్ళొద్దు అనేసి అంటాను. సమ్మన్ హూ బేక్స్ ఏ హార్డ్. టఫ్ అన్న కూడా హార్డే కదా, డిఫికల్ట్ హార్డ్ ఒకేలా ఉంది. కాబట్టి ఈ రెండు మీనింగ్ ట్రాన్స్లేటెడ్ మీనింగ్కి వెళ్తే మనకి దొరుకుతుంది. బట్ యాంగ్రీ పర్సన్, టఫ్ కుఫీ. టఫ్ అంటే ఆయన చాలా కోపిస్ట్, చాలా టఫ్గా ఉంటారు. కాబట్టి అందుకోసమే నేను ఏమంటానంటే, యూ డోంట్ గో టు ది ట్రాన్స్లేట్ యువర్ మదర్ లాంగ్వేజ్. మదర్ లాంగ్వేజ్కి వెళ్ళి చూడండి, 3 పదాలు ఒకే అర్థానికి ఇస్తుంది. బట్ వాట్ ఈస్ ఎ స్ట్రాంగ్ అండ్ రెసిలెంట్ పర్సన్స్. ఓకేనా? ప్రతి విషయంలో టఫ్గా ఉంటారు, ప్రతి నిర్ణయంలో టఫ్గా ఉంటారు, ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. సో మహాభారతంలో భీష్ముడిలాగా. సో నెక్స్ట్, ఏ వెట్ బ్లాంకెట్. ఏ వెట్ బ్లాంకెట్. సో శీతాకాలం, వర్షాకాలంలో బ్లాంకెట్ కప్పేటప్పుడు సడన్గా మనం వర్షం తడిచిపోతే కప్పుతామండి, కప్పం కదా. సో కానీ అలా మనం ట్రాన్స్లేషన్ చేయకూడదు. ఏ వెట్ బ్లాంకెట్. ఓకే, సో ఏ పర్సన్ హూ ఇస్ డిస్కరేజ్ ఎంజాయ్మెంట్. ఓకే, డిస్కరేజ్ ఎంజాయ్మెంట్. డిస్కరేజ్ ఎంజాయ్మెంట్ అంటే ఎవరైతే ఎంజాయ్మెంట్కి డిస్కరేజ్ చేస్తుంటారో, ఎవరు ఎంజాయ్మెంట్కి డిస్కరేజ్ చేస్తుంటారండి? ఎ పర్సన్ హూ డిస్కరేజ్ ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్లో ఏముంది చూడండి, కొంత వయసు దాటిన తర్వాత, నియర్లీ 45 years తర్వాత దాటిన వాళ్ళందరూ ఎంజాయ్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వరు. సో వారు డిస్కరేజ్ చేస్తుంటారు, ఎందుకు, ఏముంది దాంట్లో అనేసి అంటుంటారు కదా. కానీ బిలో 25, 15 + 25 ఈ పీరియడ్లో ఉన్నవారు ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇస్తారు? ఎంజాయ్మెంట్కి ఇస్తుంటారు. సో ఇప్పుడు చూద్దాం. ఎ పర్సన్ హూ రీన్స్ ది అదర్ పర్సన్స్, ఎ పర్సన్ హూ క్రైస్ ఎ లాట్, ఎ పర్సన్ హూ ఇస్ వెరీ క్లీన్,
ఎ సాఫ్ట్ హార్టెడ్ పర్సన్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ వెట్ బ్లాంకెట్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అది. ప్రతి ఒక్క క్వశ్చన్లో మనకి క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, ఏ పర్సన్ హూ క్రైస్, దీనికి బ్లెత్ బ్లాంకెట్ డిస్కరేజ్ అను. ప్రతిదానికి ఏడ్చేవారు ఎవరైతే ఎల్లప్పుడూ ఏడుస్తారో ఎక్కువగా ఏడుస్తారు కాదు కదా. ఎ పర్సన్ హూ ఇస్ వెరీ క్లీనింగ్ గురించి ఇక్కడ మాట్లాడలేదు కదా మనం. ఎ సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ ఛాన్స్ ఉంది. ఏ పర్సన్ హూ రీన్స్ ది అదర్ పీపుల్స్ ఫన్, ఎదుటివారు సంతోషాన్ని దూరం చేసే వ్యక్తి, అంతే కదా. ఇది చేయకు, అది చేయకు, ఎలా ఉండు, అలా ఉండు, ఎలాగే చూడు, అలాగ ఉండకూడదు, ఇలా ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఈ పని చేయకూడదు, అది ఎలా చేయకూడదు, ఇలాగే చేయాలి, అబ్బో చెప్పలేమండి. కాబట్టి అటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వామ్మో అది చేదేస్తామంటామా, మంచి అంటామా, చెడు అంటామా, ఏమంటామో తెలియదు. సో అటువంటి పర్సన్ మనం ఏమంటారు అంటే ఎ వెట్ బ్లాంకెట్ అంటారు. ఓకే, సో దిస్ ఇస్ ఎ సోషల్ బటర్ఫ్లై. ఏంటంటారమ్మా? ఏ సోషల్ బటర్ఫ్లై. సోషల్ బటర్ఫ్లై అంట, చూసుకోండి. సోషల్ బటర్ఫ్లై. బటర్ఫ్లై ఏంటమ్మా? ఎక్కడైతే పువ్వు అందంగా వికసిస్తుందో ఒక పువ్వు పైన కూర్చున్న తర్వాత ఇంకొక పువ్వు పైన కూర్చుంది అంటే ద బటర్ఫ్లై ఫీల్స్ ఎంజాయ్ ఇట్ సెల్ఫ్ కదమ్మా. సో వెరీ అంటే హూ ఇస్ అవుట్ గోయింగ్ అండ్ ఎంజాయ్ ఏం చెప్పొచ్చు, హూ ఇస్ అవుట్ గోయింగ్, బయటికి వెళ్ళి ఎవరైతే బాగా ఎంజాయ్ చేస్తారో అటువంటి పర్సన్. చూడండి, ఉద్యోగం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం ఏంటి సమ్మర్ ట్రిప్ అంటాము, గోవా ట్రిప్ అంటాము, లేకపోతే దసరా ట్రిప్ అంటాము, పండగ ట్రిప్, ఇలా ట్రిప్తో పాటు వెళ్ళి ఫర్ వాట్ పర్పస్ ఆఫ్ ఎంజాయ్. someone who is very interest to going outside and outgoing and enjoying, so that is called అందుకోసం బటర్ఫ్లై. సో బటర్ఫ్లై లాగా ప్రతి ఒక్క పువ్వు పైన కూర్చుంటుంది, ఆనందిస్తుంటది, అక్కడ ఉన్న మధుర తేనెని తాగేసి ఇంకొక పువ్వు పైన వాళ్తుంది. ఆ ఇంతలో పువ్వు వాలిన పువ్వు ఏమవుతుంది, వాడిపోయి కింద పడిపోతుంది. సో దిస్ ఇస్ దానికి మంచి అర్థం ఉంది కానీ ఇప్పుడు చెప్పే సందర్భం కాదు. ఏ సై పర్సన్, సిగ్గుతో పడినటువంటి సిగ్గుపడుతున్న వ్యక్తి. ఏ పర్సన్ హూ లవ్స్ సోషలైజింగ్ అండ్ మీటింగ్ పీపుల్, అందరితో కలిసిమెలిసి సంతోషించే వ్యక్తియా అని అడిగారు. సో ఇక్కడ మనం క్లియర్గా గమనించాలి. ఓకే, సో నెక్స్ట్ సమన్ హూ స్టడీస్ ఇన్సెక్ట్ గురించి, బటర్ఫ్లై కదా అంటే స్టడీస్ గురించి ఎక్కడ ఇచ్చాడు, అబ్బో గొప్పగా ఇచ్చాడండి. రాంగ్, దిస్ ఇస్ ఏ. నెక్స్ట్ ఏ పర్సన్ హూ అవాయిడ్స్ క్రౌడ్స్, సో ఎక్కువ మంది గుంపుగా ఉన్నటువంటి జనాల్ని ఎవరైతే ఇష్టపడరో అటువంటి వ్యక్తియా కాదు. ఏమన్నాడు, సోషల్ బటర్ఫ్లై, సోషల్ అవుట్ గోయింగ్ అండ్ ఎంజాయ్. సో బయటికి వెళ్ళడం, నలుగురితో కలిసిమెలిసి ఉండడం, సరదాగా ఉండడం, సంతోషంగా ఉండడం అంటే ప్రతి ఒక్కరు సంతోషిస్తుంటారు. ఓకే, సో దాన్ని ఏమంటాం, లవ్ సోషలైజింగ్ అండ్ మీటింగ్ పీపుల్. ఇప్పుడు మీరు ఉన్నారు, సార్ నేను ఇంగ్లీష్ బాగా చదవలేకపోతున్నా, నాకు అర్థం అవ్వట్లేదు కానీ అని చెప్పి ఎవరైనా నాకు ఇలా చెప్పారనుకోండి, మీతో ఇమ్మీడియట్లీ మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకు రాదు, ఎందుకు అర్థం అవ్వదు, ఎలా చదివితే మనకి అర్థమవుతుంది, ఎలా చదివితే నేర్చుకుంటారో ఆ విధానం ఇమ్మీడియట్లీ మీకు చెప్పేయాలి, మీకు నేర్పించాలి అన్న కుతూహలం నాలో వస్తుంది. బికాజ్ ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ. So to develop your knowledge, to improve your learning skills, అది నాకు చాలా ఇష్టం. అందుకోసం ఎవరు ఫోన్ చేసినా ఎలా చదవాలి సార్ కొంచెం నేర్పించండి అంటే ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతాను నేను. ఓకే, అవునా సుధారాణి మేడం, మీరు వాట్సాప్లో ఒకసారి నాకు ఈరోజు ఇప్పుడు క్లాస్ అయితే నాకు మెసేజ్ చేయండి సార్, దిస్ ఇస్ సుధారాణి మ్యామ్ అనేసి. ఖచ్చితంగా మీరు గ్రూప్లో యాడ్ చేస్తాను, మీకు ఇమీడియట్లీ గ్రూప్లో షేర్ చేసినామంటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఏం ప్రాబ్లం. సారీ 10 బిట్స్ మిస్ అయిపోయారా. నెక్స్ట్ ఏ బ్యాక్ సీట్ డ్రైవర్. గొప్ప క్వశ్చన్స్ అండి. ఏ బ్యాక్ సీట్ డ్రైవర్ క్వశ్చన్స్ చూడండి. బ్యాక్ సీట్ డ్రైవర్ అన్న ఆప్షన్ చూద్దాం. ఏ పర్సన్ హూ నెవర్ డ్రైవర్ కదమ్మా, డ్రైవర్ కదా, అందుకు నెవర్ డ్రైవర్స్ అని ఇచ్చాడు, ఎప్పటికీ డ్రైవ్ చేయని వ్యక్తి. ఏ పర్సన్ హూ గివ్స్ అన్వాంటెడ్ అడ్వైస్, అవసరం లేని అడ్వైజ్ ఎవరైతే ఇస్తారో, అవసరం లేని సలహాలు ఇస్తుంటారు. నర్వస్ డ్రైవర్ కదా, అందుకోసం డ్రైవర్కి ఇంకొక వర్డ్ ఇచ్చారు. సో డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్. సో దానికి సంబంధించిన ఇప్పుడు మన 3 పదాలు రిలేటెడ్ లేదని తెలిసిపోయింది. ఈ టెక్నిక్తో పాటు వెళ్తే ఆన్సర్ మనకి క్లియర్గా వచ్చేస్తుంది. సో డ్రైవర్ ఇన్స్ట్రక్టర్ అని ఒకటే కదా. సో దిస్ ఈజ్ రాంగ్. సరే ఎలాగెళ్తే ఎగ్జామ్లో ఈ టెక్నిక్ బాగుంది కానీ అన్నీ ఎలాగ వస్తాయి చెప్పలేము, ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది. కానీ దీని రియల్ మీనింగ్ ఏంటి సార్ చెప్పలేదు. ఎస్, బ్లాక్ సీట్ డ్రైవర్ అండి, సారీ
ఏ బ్యాక్ సీట్ డ్రైవర్ అంటే ఏంటి అర్థం అంటే ఏ పర్సన్ హూ ఆఫర్స్ అన్వాంటెడ్, మనకి అవసరం లేని విషయాలన్నీ కూడా అడ్వైజ్ ఇస్తుంటాడు, పనికి రానివన్నీ చెప్తుంటాడు. దట్ ఈస్ నాట్ యూస్ఫుల్ మీ, అది నాకు అవసరం లేదు కానీ వాడు ఎందుకు చెప్తాడో పని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే ఈ ఇంటోళ్ళు ఆ ఇంటోళ్ళు ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు వెనకింటోళ్ళు ఏం చేస్తుంటారో ఈ భార్యలు ఎవరు చెప్తుంటారు, భర్తే చెప్తుంటారు. వాళ్ళు ఇది కొన్నారు, ఇది కొన్నారు, అది కొన్నారు, ఈయన పాపం అప్పుడే డ్యూటీ నుంచి వచ్చి ఉండడం, అవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని ఒకవేళ అన్నారనుకో మళ్ళీ అలిగిపోద్ది, బాధపడతారు. సో కాబట్టి దట్ ఈజ్ అన్వాంటెడ్. లేదు అంటే మనకి పెళ్లి కాని వరకు వాడికి ఉద్యోగం వచ్చింది, వీడికి ఉద్యోగం వచ్చింది, ఆడికి వచ్చింది, వెనకోడికి వచ్చింది, ఆ వీధోడికి వచ్చింది, దీనికి వచ్చింది, నువ్వేమి చేస్తున్నాము, ఇవన్నీ నాకు అనవసరం. నేను ఎలా చదివితే ఉద్యోగం వస్తుంది చెప్పండి అంటే అది చెప్పరు. వాడికి వచ్చింది, వీడికి వచ్చింది, వీడికి వచ్చింది, నీకెందుకు రావట్లేదు, అరే నాకెందుకు రావట్లేదు, నాకు ఎలా నేను దానికోసమే కదా ప్రయత్నిస్తున్నాను, అది మాత్రం చెప్పరు. ఇది సమాజ లక్షణం. సో అన్వాంటెడ్ అడ్వైజ్ ఇస్తుంటారు అన్నీ కూడా, పనికి రానివి అన్నీ, మనకు అవసరం వచ్చినవి ఎవరు ఇవ్వట్లేదు, అవసరం లేనివి ఇస్తుంటారు. సో దట్ ఈస్ ద లైఫ్. సో రైట్ ఆన్సర్ దిస్ ఇస్. గోట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఎ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్. ఏమన్నారమ్మా? ఎ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అంట. ఎ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్ అన్నారు చూసుకోండి. ఎ ఫెయిర్ వెదర్, సమ్మన్ హూ ఇస్ ఓన్లీ ఫ్రెండ్ డ్యూరింగ్ గుడ్ టైమ్స్. డ్యూరింగ్ గుడ్ టైమ్స్ ఎవరైతే, నేను మొన్న ఒక పాట పాడాను, మాట కూడా చెప్పాను, ఆప్కో పాస్ పైసా హే జిందగీ భీ ఆప్కో హే, ఆప్కో పాస్ పైసా నహీ హే జిందగీ భీ ఆప్కో నహీ అని కూడా నేను చెప్పాను. అదే పాటలో ఉంది కదా, పచ్చ నోటు ఉంటే బతుకు బండి నడుస్తుంది, పచ్చని జెండా ఉంటే రైలు బండి నడుస్తుంది, డబ్బు ఉంటే అప్పరావు కానీ ఏదో సంథింగ్ పాట ఉంటుంది కదా, అలా డబ్బు ఉంటే మనిషికి ఒక సాధారణ వ్యక్తి కూడా సార్ అయ్యగారు అని పిలుస్తారు. ఆ డబ్బు లేకపోతే మినిమం విలువ కూడా ఇవ్వట్లేదు. అయితే మన జోబినండా వెన్ యువర్ పాకెట్ ఈజ్ ఎ ఫుల్ ఎవ్రీబడి ఈజ్ ఎ ఫ్రెండ్ యూ, when everybody is want to relation with you, when your pocket is nil, nobody is yours. When your pocket is full, everybody is yours. They likes very much to make a friends and make a relation with you. But when your pocket is empty, nil, nobody likes you, nobody follows you. At least your shadow should not follows you. గుర్తుపెట్టుకో మిత్రమా, ఇది జీవితంలో చాలా చాలా అంటే చాలా విలువైన మాట. జోబి నిండా డబ్బు ఉందనుకోండి, ఎక్కడ లేని వాళ్ళందరూ మన చుట్టాలైపోతారు. ఆ జోబిలో చిల్లి గవ్వ లేకపోతే కనీసం మన నీడ కూడా మన దగ్గరికి రాదు. అంత భయంకరం ఇదే జీవితం. సో ప్లీజ్ డూ హార్డ్ వర్క్, ట్రై టు అచీవ్, ట్రై టు స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. మీ కాలు పైన మీరు నిలబడే ప్రయత్నించండి. జీవితంలో అనుకున్నటువంటి స్థాయిలో ఉండండి. ఈ శ్రావణ శుక్రవారం రోజు మనస్ఫూర్తిగా అమ్మవారు కోరుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి, అంతే. ఎందుకంటే జీవితంలో ఓడిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుసు మిత్రమా. డబ్బు లేకపోతే నలుగురి దగ్గర ఎంత అవమానం పొందుతామో, ఎంత హీనంగా మనకి చూస్తారో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది తప్ప అనుభవించిన వాడికి తెలియదు. ఇది అక్షరాల సత్యం. సో గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. సో అనుకున్నది మాత్రం సాధించినంత వరకు వదలొద్దు. సో దట్ ఈస్ కాల్డ్ గుడ్ టైమ్స్ అని చెప్పాను కదా. సమ్మన్ హూ ఈజ్ ఆల్ ఫ్రెండ్ డ్యూరింగ్ గుడ్ టైమ్స్ అన్నావు. సో విచ్ ఇస్ ద సో రైట్ గుడ్ టైమ్స్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా మాట్లాడుకోలేవు, మాటలేవు. దిస్ ఇస్ ద రైట్. ఓకే. నిజంగా స్నేహితుడు అనేవాడు ఎండ అయినా వాన అయినా నేడైనా నిప్పు అయినా కష్టమైన దుఃఖమైన సుఖమైన అన్ని వేళలో ఉండేవాడే నిజమైన స్నేహితుడు. కానీ స్నేహితుడు అనేవాడు నిజం, కానీ ఎందుకు ఈ మధ్య కాలంలో స్వార్థం అనేది ఎక్కువ. స్నేహితుడు అనేవాడే నిజమైతేనే స్నేహితుడు అవుతాడు. కానీ ఈ మధ్య కాలంలో అది కొంచెం స్వార్థానికి దారి తీసింది. రైట్. ఇవి చాలా హార్డ్గా ఉన్నాయి సార్ క్రాంతి కుమార్ గారు. సో ఇవి చాలా హార్డ్గా ఉన్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఈజీగా ఉంది, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఆపేస్తే అందరూ మిస్టేక్ చేస్తారు. పోనీ మీరు కామెంట్స్ చేయండి, కామెంట్ చేసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం లేట్ అవుద్ది, అప్పుడు తెలిసిపోతుంది డిఫికల్టో లేవో. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ముందు ఆన్సర్ చేయండి, తర్వాత నేను ఇప్పుడు దొరుకుతారులేండి. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఆన్సర్ చేయండి.
అంటే ఇక్కడ చూజ్ చేసే క్వశ్చన్స్ కూడా ఎలాంటివి అంటే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో డిఫరెంట్ దీంట్లో వచ్చిన క్వశ్చన్స్ మనం తీసుకోవడం జరిగింది. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో బ్లూ మూన్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే వన్స్ ఇన్ ఏ, ఇక్కడ వన్స్లోనే అర్థం ఉంది కదా, అంటే దాని అర్థం ఏంటంటే వెరీ రేర్లీ. ఏటమ్మా? వెరీ రేర్లీ. సో వెరీ రేర్లీ, అతి తక్కువగా, వెరీ రేర్లీ. సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీడే, ప్రతిరోజు జరిగేదానిగా కదా, వెరీ రేర్లీ అన్నాం, రాంగ్. సంథింగ్ దట్ హ్యాపెన్స్ వెరీ రేర్లీ, అవకాశం ఉంది. సంథింగ్ దట్ హ్యాపెన్స్ నెవర్, ఎప్పటికి జరగదా. సంథింగ్ యూజువల్ బట్ ఫ్రీక్వెంట్, కాదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఓకేనా? సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రీచ్ ఫర్ ది స్టార్స్. చూస్ ఆన్సర్. రీచ్ ఫర్ ది స్టార్స్, అవునా? ఓకే, నరేంద్ర గారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డన్. రీచ్ ఫర్ ది స్టార్స్, ఆన్సర్ చేయండి అమ్మా. ట్రై టు బికమ్ ఎన్ ఆస్ట్రోనాట్, ఎయిమ్ ఫర్ ఎవ్రీ హై గోల్స్ ఆర్ అంబిషన్స్, లుక్ ఎట్ ది స్కై ఆఫ్ అండ్ స్లీప్ అండర్ ది స్టార్స్. కమన్ క్విక్. So come on quick. So reach for the star, for the stars అన్నారు. సో రీచ్ ఫర్ ది స్టార్ అంటే ఇక్కడ క్లియర్గా మనం గమనించాలి. దేన్నైనా మనం చూసిన వెంటనే ప్రతి ఒక్క వ్యక్తిలో ఏంటంటే ట్రై టు డూ సంథింగ్ టు రీచ్ అండ్ టు రీచింగ్, దాన్ని ఏదైనా పొందడానికి మనం ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఫేస్ ఎ డిఫికల్ట్. ఏంటమ్మా? డిఫికల్ట్ని ఫేస్ చేసి ఖచ్చితంగా మనం ఏంటంటే అచీవ్ అవ్వాలి అండ్ సక్సెస్ అవ్వాలి. ఏం చేయాలి? అచీవ్. డిఫికల్ట్ని సక్సెస్ చేసి ఖచ్చితంగా డిఫికల్టీ అండ్ ఇంప్రెసివ్ అంటారు. సో అది ఎప్పుడైతే డిఫికల్ట్ని మనం ఫేస్ చేస్తాం, ట్రై టు డూ సంథింగ్, ఏదైనా చేయాలి. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఏదైతే ఎక్కువ డిఫికల్ట్ ఉందో దానికోసం ప్రయత్నించాలి. తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఇంప్రెసివ్ పొందాలి. సో చూడండి, ట్రై టు బికమ్ ఎన్ ఆస్ట్రోనాట్ కాదు. సో ఎయిమ్ ఫర్ వెరీ హై, యస్ దిస్ ఈస్ ద ఎయిమ్ ఫర్ వెరీ హై గోల్స్ ఆర్ అంబిషన్. మన జీవితంలో ఒక లక్ష్యం చాలా హైగా ఉండాలి. అందుకోసం అంటాను కదా, ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థానం ఎదగాలంటే లక్ష్యం కూడా గొప్పగా ఉండాలి. ఆ లక్ష్యం గొప్పగా ఉంటే దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. లుక్ ఎట్ ది స్కై, రీచ్ ఆఫ్ ది స్టార్ అన్నారు కదా, అందుకు స్కై ఇచ్చారు. సో స్టార్ అన్నారు కదా, ఆస్ట్రోనాట్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా ద స్టార్ అని మీనింగ్ ఇచ్చారు. చూసుకోండి ఎలా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో బీకి లాక్ వేద్దామా? సో నెవర్ గివ్ అప్ గారు రైట్ ఆన్సర్. ఓవర్ ద మూన్. So over the moon, angry and frustrated, very sad, extremely happy and excited, lost in thought. So lost in thought. Come on quick. Over the moon. Yeah, fine. With your love and affection, present sir is always fine. So 18. Over the moon annam. సో టు బి ఆన్సర్ చేశారా? ఎస్, కమన్ క్విక్. సో రైట్ ఆన్సర్ ఓవర్ ది మూన్. మనం చందమామ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? ఫీల్ వెరీ ఎగ్జైటెడ్. ఎలా ఫీల్ అవుతామా? వెరీ హ్యాపీ. గుర్తుపెట్టుకోండి, వెరీ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్. ఇవన్నీ దేనికి సంబంధించింది తెలుసా? స్కై అంటే నేచర్కి సంబంధించిన పదాలు. మీరు 1 నుంచి 15 వరకు పర్సన్కి సంబంధించిన పదాలు ఇచ్చాను. 16 నుంచి 20 వరకు నేచర్కి సంబంధించిన పదాలు ఇచ్చాను. అంటే దాని నుంచి సెలెక్ట్ చేసిన క్వశ్చన్స్. ఓకేనా? సో అలాగే ఇవ్వడం జరిగింది. యాంగ్రీ అండ్ ఫ్రస్ట్రేటెడ్, సుఖంగా ఉంటే సంతోషంగా ఉంటే ఎలా వస్తుంది? అది వెరీ సేడ్ రాదు. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్, దిస్ ఇస్ ద రైట్. లాస్ట్ ఇన్ థాట్, ఆలోచనలు కోల్పోవడమా? కాదు కదా. సో రైట్ ఆన్సర్ ఇస్ ద ఎక్స్ట్రీమ్లీ థాట్. నెక్స్ట్ క్వశ్చన్, మెనీ మూన్స్ ఎగో. మెనీ మూన్స్ ఎగో అంట చూడండి. రైట్, మెనీ మూన్స్ ఎగో అని అన్నారు. సో వాట్ ఈస్ ద
many moons ago, recently during the full moon, a very long time ago, in the future. మూన్స్ ఎగో అనేసి అన్నారు. ఎగో అనే పదంలోనే అర్థం ఉంది. సో రీసెంట్లీ అవ్వదు, సో ఇన్ ది ఫ్యూచర్ కూడా అవ్వదు, ఎందుకంటే ఎగో. సో డ్యూరింగ్ ద ఫుల్ మూన్ ఏ వెరీ లాంగ్ టైమ్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే ఎగో అనే పదంలోనే మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ ఎగో అనే పదంలోనే మనకి అర్థమైంది కాబట్టి ఇట్స్ ఏ లాంగ్ టైమ్. ఏటమ్మా? లాంగ్ టైమ్ ఇన్ ఏ పాస్ట్. లాంగ్ టైమ్ ఇన్ ఏ పాస్ట్, మన గతంలో జరిగిన విషయాన్ని మనం చెప్తాం ఇన్ ద పాస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వర్డ్లోనే ప్రతి ఒక్క మీకు రేపొద్దున రాయబోయే ఎగ్జామినేషన్లో కూడా ఈ పదాలు నేను ఈ క్వశ్చన్స్ నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే గతంలో జరిగిన టెట్ ఎగ్జామినేషను, గతంలో జరిగిన ఎస్ఎస్సి ఎగ్జామినేషను, గతంలో జరిగినటువంటి ఎస్ఎస్సి, ఎందుకంటే టీసీఎస్ ఒకటి కండక్ట్ చేస్తుంటాడు, గతంలో జరిగిన హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు. సో డిస్ట్రిక్ట్ కోర్టు దీంట్లో సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. దాంతో పాటు మనం కొన్ని క్వశ్చన్స్ ఓన్గా ఇవ్వడం జరిగింది, రిలేటెడ్ టు పర్సన్, రిలేటెడ్ టు ది ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? సో ఎలా ఇచ్చేటప్పుడు డ్యూరింగ్ ది ఫుల్ మూన్ కాదు, వెరీ లాంగ్ టైమ్ ఎగో. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్క్ ఫర్ ది మూన్. ఆస్క్ ఫర్ ది మూన్ అన్నారు. ఆస్క్ ఫర్ ది మూన్. సో దీని అర్థం ఏమిటి? ఆస్క్ ఫర్ ది మూన్ అంటే టు మేక్ అన్ అన్రీజనబుల్. ఏంటమ్మా? అన్రీజనబుల్. టు మేక్ అన్ అన్రీజనబుల్. ఓకే. సో రీజనబుల్ అంటే కారణం కదా. టు మేక్ అన్ అన్రీజనబుల్, ఏది పనైనా మనం చేసేటప్పుడు సో అన్రీజనబుల్గా మనం చేయడం అనేసి అంటాం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఆస్క్, ఇక్కడ ఆస్క్ డ్యూరింగ్ ది నైట్. ఆస్క్ ఫర్ ది మూన్ కదా, మూన్ కాబట్టి మూన్ ఎప్పుడు వస్తుంది? నైట్ టైంలో వస్తుంది కాబట్టి నైట్ ఇచ్చాడు ఇక్కడ. ఆస్క్ ఫర్ ది హెల్ప్ పొలైట్లీ. సో ఆస్క్ అన్నాడు కాబట్టి ఇక్కడ దానికి సంబంధించిన హెల్ప్ పొలైట్లీ. ఓకే, ఫర్ ది మూన్ అంటే పొలైట్గా మూన్కి అడుగుదామా? ఆస్క్ సమ్వన్ టు గో స్పేస్. మూన్ అన్నాడు కాబట్టి టు గో స్పేస్ అనేసి ఇక్కడ ఇచ్చాడు. సో రాంగ్. మరి మూడు రాంగ్ అన్నప్పుడు అదే రైట్ ఏమి ఉంటుంది. ఆస్క్ ఫర్ సంథింగ్ ఇంపాసిబుల్, యాస్, ఆర్ అన్రియలిస్టిక్. ఓకే. సో ఆస్క్ ఫర్ సంథింగ్ ఇంపాసిబుల్ ఆర్ అన్రియలిస్టిక్. ఎవరైనా ఒక వ్యక్తిని మనం అడిగేటప్పుడు ఇది అన్రియలిస్టిక్ సంబంధించింది, లేదంటే అన్రీజనబుల్ లేదా ఇంపాసిబుల్ థింగ్స్, ఇది జరగడానికి సంభవం ఉందా, అవకాశం ఉందా అనేసి మనం అడుగుతాం. ఓకే. నెక్స్ట్, ఇన్ హాట్ వాటర్. ఏం చెప్పొచ్చేటమ్మా? ఇన్ హాట్ వాటర్ అని చెప్తాం. సో ఇన్ హాట్ వాటర్ వాట్ డస్ దిస్ ఈడియమ్స్ మీన్ అన్నాం. ఫీలింగ్ రిలాక్స్డ్, ఇన్ ట్రబుల్ ఆర్ ఫేసింగ్ డిఫికల్టీ, టేకింగ్ ఏ బాత్, ఫీలింగ్ ఏ సిక్. సో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇన్ హాట్ వాటర్ అన్నారు. హాట్ వాటర్ అంటే దాని అర్థం ఏమిటి చూద్దాం. ఇన్ హాట్ వాటర్, సో దాని అర్థం చూడండి, మనం హాట్ వాటర్, వేడిగా నీళ్ళు ఉన్నాయి, దాంట్లో చేతి పెడితే ఏంటి అవుద్ది? కాలిపోతుందా లేదా? సో దీని అర్థమే టు బి ట్రబుల్. ఏంటండి? టు బి ట్రబుల్. వేడి నీటిలో చేయి పెడితే కాలిపోతుంది సుమా అనేసి మనం చెప్తారు, కాబట్టి అందుకోసమే ట్రబుల్ అని చెప్పొచ్చు. సో బాలకృష్ణ డైలాగ్ ఉండదు, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, ఇఫ్ యూ ట్రబుల్ ది ట్రబుల్ అవుద్దులే. ఫీలింగ్ రిలాక్స్డ్. ఏంటమ్మా? ఫీలింగ్ రిలాక్స్డ్. వేడి నీటిలో చేయి పెట్టి రిలాక్స్గా అవుతామా? కాదు కదా. సో రాంగ్. ఇన్ ట్రబుల్ ఆర్ ఫేసింగ్ డిఫికల్టీ, టేకింగ్ ఏ బాత్. సో హాట్ వాటర్ కాబట్టి టేకింగ్ బాత్ అని మ్యాక్సిమం ఏం రాస్తాం? దిస్ ఇస్ ద. సో మీనింగ్ ఇస్తుంటాను నేను, అందుకోసం అంటాను ప్రతి దాంట్లో మీనింగ్. ఫీలింగ్ సిక్. సో సిక్ అయినప్పుడు హాట్ వాటర్ తీసుకుంటాం కాబట్టి కొంతమంది ఇది రాస్తారు, కొంతమంది ఇది రాస్తారు, కానీ ఈ రెండు దానికి వెళ్ళరు. సో దాంట్లో సంబంధించిన మీనింగ్స్ ఇస్తున్నారు. ఇక్కడ 4 ఇక్కడ జాతీయాలు ఇవ్వట్లేదు. అక్కడ ఫీలింగ్ సిక్, టేకింగ్ బాత్ దీనికి జాతీయం ఇవ్వట్లేదు, దాని మీనింగ్స్ ఇచ్చేస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్లో అలా మీనింగ్ ఇస్తున్నారు కాబట్టి అలా రాయకుండా. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. గోట్ ఇట్. నెక్స్ట్ వన్, లైక్ వాటర్ ఆఫ్ డక్స్ బెక్. లైక్ వాటర్స్ ఆఫ్ ఏ డక్స్ బెక్. ఇక్కడ ఇది చేయండి చూద్దాం. Something that has no effect, something very sticky, something refreshing, something dangerous. So which is the exact answer? Come on, quick. చేయాలి కొంచెం వేగం. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామా? సో సంథింగ్ దట్ షుడ్ బి ఏ పొటెన్షియల్లీ హార్ట్ఫుల్ రిమార్క్.
ఏదైనా ఒక దాన్ని హార్ట్ఫుల్ రిమార్క్ అని చెప్తాం. హార్ట్ఫుల్ రిమార్క్. సో పొటెన్షియల్లీ హార్ట్ఫుల్ రిమార్క్ అంటాం. సంథింగ్ దట్ షుడ్ బి, గుర్తుపెట్టుకోండి, దట్ షుడ్ బి యూజ్డ్ టు రిఫర్ టు ఏ పొటెన్షియల్లీ హార్ట్ఫుల్ రిమార్క్ అని చెప్తాం. పొటెన్షియల్ హార్ట్ఫుల్ రిమార్క్ అంటే దానికి సంబంధించిన మీనింగ్ ఏమైనా ఉందా, రిలేటెడ్ మీనింగ్ అయినా వెళ్ళాలి. అప్పుడు సంథింగ్ దట్ హ్యాస్ నో ఎఫెక్ట్ అన్నారు, నో ఎఫెక్ట్ అని చెప్పారు. ఎక్కడ వెరీ స్టిక్కీ, రిఫ్రెషింగ్ అండ్ డేంజరస్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? మనకి క్లియర్గా అర్థమైంది. క్వశ్చన్కి అసలు ఆన్సర్కి కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎటువంటి దగ్గర అయితే దొరికిపోతాం. సో రైట్, డేంజరస్ కాదు, సంథింగ్ రిఫ్రెషింగ్, ఏదైనా హార్ట్ఫుల్ రిమార్క్ అని కాను, సంథింగ్ వెరీ స్టిక్కీ, సంథింగ్ దట్ హ్యాస్ నో ఎఫెక్ట్ అన్నారు. విచ్ ద ఎఫెక్ట్, అక్కడ ఎటువంటి ఎఫెక్ట్ లేదు హార్ట్ఫుల్ రిమార్క్, బికాస్ ఇట్ ఈస్ అ హార్ట్ఫుల్ రిమార్క్. సో మనం ఖచ్చితంగా వీ షుడ్ పాయింట్ అవుట్ దట్ ఈస్ అవర్ మిస్టేక్ అండ్ వీ షుడ్ రియలైజ్ దట్ ఈస్ ద హార్ట్ఫుల్ రిమార్క్. ఎలా స్పెల్లింగ్ రాశానమ్మా, తప్పు రాశాను, చూసుకోండి. హార్ట్ఫుల్ రిమార్క్, సారీ హర్ట్ అవుతాం కదా, హార్ట్ఫుల్ రిమార్క్. సో అందుకోసమే నో ఎఫెక్ట్ అని రాయాలి. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. హార్ట్ఫుల్ స్పెల్లింగ్ తప్పు రాశాను, సారీ. నెక్స్ట్, బ్లడ్ ఈజ్ ద థిక్కర్ దెన్ వాటర్. మన ఫ్రెండ్ మిత్రులు ఎవరైతే అడిగారు సార్ ఈజీగా ఇచ్చారు, ఎక్కడి నుంచి డిఫికల్ట్ వచ్చాయి, 50 క్వశ్చన్లు కదా, డిఫరెంట్గా ఉంటాయి. సో వాటర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ రిలేషన్షిప్ ఆర్ స్ట్రాంగర్ దెన్ అదర్ బాండ్స్, బ్లడ్ ఈజ్ హెవీ అండ్ స్టే హైడ్రేటెడ్. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో చూడండి, బ్లడ్ థిక్కర్ దెన్ వాటర్ అన్నారు. బ్లడ్ థిక్కర్ దెన్ వాటర్ కంటే చాలా థిక్గా ఉంటుంది బ్లడ్, నిజమే కదా? ఎస్, ఎందుకంటే నీళ్ళు ఎంతసేపు అలా ఉంచినా థిక్నెస్ అవ్వదు, వాటర్ కానీ అలా కాసేపు ఉంచితే వాటర్ అంతా థిక్నెస్ వచ్చేది. సో దాని అర్థం ఏంటంటే, సో ఫెమిలియర్ బాండ్స్ విల్ ఆల్వేజ్ స్ట్రాంగర్ అండ్ దెన్ ది అదర్ రిలేషన్. ఫెమిలియర్ బాండ్స్ ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడైనా స్ట్రాంగర్ దెన్ అదర్ రిలేషన్. ఇంకా ఏ రిలేషన్షిప్ ఉన్నా ఫెమిలియర్ బాండ్స్ అంటే ఫ్యామిలీకి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగే. ఇంకా ఇప్పుడు తల్లికి బిడ్డకు ఉన్న అనుబంధం సృష్టిలో దేనికైనా ఉందా? సో దట్ ఈస్ అ స్ట్రాంగ్ రిలేషన్షిప్. నేను ఒక అమ్మాయిని చూశాను, ప్రేమించాను అన్నాను, తను కూడా అన్నది. అప్పుడు కొంతకాలమే, దట్ షుడ్ నాట్ బి ఇట్ ఈస్ నాట్ ఎ ఫెమిలియర్ బాండ్. ఇఫ్ షీ ఈజ్ ఎ వైఫ్ టు మీ దెన్ ఇట్ షుడ్ బి ఎ ఫెమిలియర్ బాండ్. అప్పుడు స్ట్రాంగర్ అవుద్ది. లవర్ ఈజ్ నాట్ ఎ ఫెమిలియర్ బాండ్. అవర్ ఇమాజినరీ గర్ల్ ఈజ్, అవర్ ఇమాజినరీ బాయ్ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఎ ఫెమిలియర్ బాండ్స్. అది ఎప్పుడు విడిపోతుందో, ఎప్పుడు కలిసిపోతుందో, ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో ఎప్పుడు ఊహించలేదు. అదే ఒక అన్నదమ్ముడిది బంధం, తల్లికి బిడ్డకు ఉన్న బంధం, తండ్రికి బిడ్డకు ఉన్న బంధం తీసుకుని దిట్ ఈస్ కాల్డ్ ఫెమిలియర్ బాండ్స్. ఏం చెప్పొచ్చు? ఫెమిలియర్ బాండ్స్. ఫెమిలియర్ బాండ్స్ ఎలా ఉంటాయి? ఫెమిలియర్ బాండ్స్, సో ఫెమిలియర్ బాండ్ ఎలా ఉంటుంది? వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, స్ట్రాంగర్ దెన్ అదర్ రిలేషన్షిప్ అంటారు. ఈ ఒక్క వర్డ్ గుర్తుంచుకోండి. నిజంగా మన జీవితంలో ఓకేనా? సో రైట్, వాటర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బాండ్ థిక్కర్ దెన్ వాటర్ అన్నారు కదా, వాటర్ పదం ఇచ్చాడు. ఫ్యామిలీ రిలేషన్షిప్ ఆర్ స్ట్రాంగర్ దెన్ ది అదర్ బాండ్స్ అన్న. బ్లడ్ ఈజ్ హెవీ, ఎక్కడ బ్లడ్ థిక్కర్ ఇచ్చాడు కదా, అందుకోసం బ్లడ్ ఈజ్ హెవీ ఇచ్చాడు. స్టే హైడ్రేటెడ్, ఎందుకంటే వాటర్ హైడ్రేటెడ్ అవుతుంది కదా, సో అందుకోసం హైడ్రేటెడ్ అనేసి ఇచ్చాడు. సో రైట్ ఈస్ దిస్ ఈస్. నిజమైన ప్రేమ కుటుంబం ఉందే ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. కానీ సృష్టిలో తాత్కాలికమైన ప్రేమ వైపే పరిగెడుతున్నారు, మిథ్యా ప్రేమ వైపే పరిగెడుతున్నారు. ఎందుకంటే అది అట్రాక్టివ్గా ఉంటుంది. మరి మీ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కామన్, అది మీరా నేనా ఎవరికి ఎవరి వల్ల కాదు. అది ఇది మిథ్య, ఇది నిజం అనేది మనం పాయింట్అవుట్ చేయలేము. ఎప్పుడు కొంత పెయిన్, కొంత లాస్ వచ్చిన తర్వాత వి ఫీల్ దిట్ ఈస్ ద రా, అంతవరకు మనం చెప్పలేం. ఓకే, టు pour cold water on something, to pour cold water on something అన్న, టు pour cold water in something అని చెప్పారు. సో ఇది బాగా మనం గుర్తుంచుకోవాల్సింది. రైట్, సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? చూడండి, టు అంటే ఏదంటూ అంటే వాట్ విజ్ సంథింగ్ వి షుడ్ డౌన్,
ఓకే, సంథింగ్ వి కూల్ అని చెప్పొచ్చు. వి కూల్. ఏదైనా ఒక పని మనం చేసేటప్పుడు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా, చక్కగా తీసుకోవాలి. సో అటువంటి దాన్ని కూల్గా తీసుకోవాలి. ఉన్నాయా మీనింగ్ అటువంటిది? ఎస్, టు కూల్ సంథింగ్ డౌన్. సో దిస్ ఇస్ ద ఓకే. టు క్లీన్ సంథింగ్ అన్నారు. ఓకే, పౌర్ కోల్డ్ వాటర్ కదా, కోల్డ్ వాటర్ కాబట్టి క్లీన్ సంథింగ్, వాటర్ కాబట్టి క్లీన్ గురించి ఇచ్చాడు. డిస్కరేజ్ అన్ ఐడియా ఆర్ ప్లాన్, కాదు, దిస్ ఇస్ ద రాంగ్. సో టు స్టార్ట్ అన్ ఆర్గ్యుమెంట్. సో రైట్ ఆన్సర్ టు కూల్ సంథింగ్ డౌన్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. కమన్ క్విక్. కాదు సంథింగ్ మిస్టేక్. రైట్. వెయిట్. టు పవర్ కోల్డ్ వాటర్. రైట్. టు పవర్ కోల్డ్ వాటర్ సంథింగ్ అన్నారు. స్మాల్ మిస్టేక్ హ్యాపెండ్. కోల్డ్ వాటర్ అన్నారు. రైట్, నేను వేరే ధ్యాసలో ఉన్నాను. కోల్డ్ వాటర్, టు పవర్ కోల్డ్ వాటర్ ఆన్ సంథింగ్ అన్నారు. ఎవరైనా చూడండి, ఒక దృఢమైనటువంటి డెసిషన్ తీసుకున్నారు, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. నేను ఖచ్చితంగా జీవితంలో ఏదైనా అనుకున్నటువంటి సాధించాలి అనుకున్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే, ఖచ్చితంగా ఏం చేస్తారంటే డిస్కరేజ్ చేస్తారు. ఎలా డిస్కరేజ్? ఫర్ ఎగ్జాంపుల్, ఈ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుకు అప్లై చేశారు, ఎందుకు వేస్ట్, 1-2 పోస్టులు ఉన్నాయి, చదివిన రాదు, అమ్మేస్తారు, గవర్నమెంట్ అమ్మేస్తారు వాళ్ళకి కావాల్సిన వారు. ఇది ఒకటి ఉన్నది. ఒకటి డిస్ట్రిక్ట్లో ఒక పోస్ట్, మనీకి ఎక్కడ వచ్చేస్తుంది, నాకు ఎక్కడ వచ్చేస్తుంది, ఎంత బాగా చదవాలి, ఎవడో అదృష్టవంతుడు, మనకి అదృష్టం లేదు, దీని బదులు ఈ టైం అంతా, ఈ 4 నెలలు 5 నెలలు ఇంకొక జాబ్ కోసం ప్రిపేర్ అయితే అదైనా వస్తుంది, ఎందుకు టైం వేస్ట్? ఇలా అరే, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అక్కడ ఇంగ్లీష్ ఉంటుంది, ఎక్కడ ఇంగ్లీష్ ఉంటుంది, అక్కడ ఇండియన్ హిస్టరీ, పొలిటిక్స్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ ఉంటుంది, ఎక్కడ జనరల్ నాలెడ్జ్. సిలబస్ అన్నిటికీ ఒకటే, అడిగే క్వశ్చన్స్ విధానాలు మార్పు అవుతుంది. కాకపోతే ఒక్కొక్క ఎగ్జామ్లో కొన్ని సిలబస్లు ఉంటాయి, కొన్ని సిలబస్లు ఉండవు. ఆ లేనిది ఎక్కడ చదువుకుని అన్నిటికీ యూజ్ఫుల్ కదా, ఎలా పాజిటివ్గా చెప్పరు. సో ఏం చేస్తారంటే మనిషికి బాగా డిస్కరేజ్ చేస్తారు. ఎస్, సో డిస్కరేజ్ చేస్తారు. అనుకున్నది ఏదైనా సాధించాలని పరితపనలో మనం ఒక దృఢమైన సంకల్పం తీసుకుంటే వాడి వల్ల కాదు, నీ వల్ల అవ్వదని చెప్తాడు. ముఖ్యంగా చెప్పాలి, వాడి వల్ల కాదు కానీ అది నీ వల్ల అవ్వదని చెప్పేస్తాడు. అక్కడ నుంచి మిమ్మల్ని నిష్క్రమించేటట్టు చేస్తారు. సో డిస్కరేజ్. టు కూల్ సంథింగ్ కాదు, టు క్లీన్ సంథింగ్, వాటర్ కాబట్టి క్లీన్ ఇచ్చారు. డిస్కరేజ్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్టార్ట్ ఆర్ ఆర్గ్యుమెంట్, గొడవ పెట్టడం కాదు. ఓకే, సో రైట్ ఆన్సర్ ఈజ్ దిస్ ఇస్ ద సి ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నేను వేరేది అసలు చెప్పాను. ఓకేనా, నెక్స్ట్ వన్, స్టిల్ వాటర్స్ ఇన్ రన్. ఇది దేనికి సంబంధించింది? వాటర్కి సంబంధించే పదాలన్నీ చూసుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఇంతకుముందు మన ప్లేస్ సెల్స్ పర్సన్కి సంబంధించిన పదాలు చెప్పాను, తర్వాత నేచర్కి సంబంధించిన పదాలు చెప్పాను, ఇప్పుడు వాటర్కి సంబంధించిన పదాలు తీసుకోవడం జరిగింది. అన్ని రిలేషన్షిప్తో పాటు నేను ఎలాగైతే పాఠాలు చెప్తాను, నేను తీసుకున్న క్వశ్చన్స్ కూడా అలాగే తీసుకున్నాను, అంటే ఎప్పుడు కూడా ఆ మోడల్ నుంచి వస్తాయి కదా అనేసి. ఓకేనా, సో రైట్. స్టిల్ వాటర్ రన్స్ డీప్ అన్నారు కాబట్టి విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? క్విట్ పీపుల్ ఆఫర్ హ్యావ్ డీప్ థాట్స్ ఆర్ క్వాలిటీస్. వాటర్ షుడ్ నాట్ బి ట్రస్టెడ్. ఆల్ కామ్ పీపుల్ ఆర్ బోరింగ్. ద సీ ఇస్ డేంజరస్. సో చూడండి, స్టిల్ వాటర్స్ రన్ డీప్, రన్స్ డీప్ అన్నారు. ఓకే, సో స్టిల్ వాటర్ అంటే జీవితంలో ఎవరైనా ఏ పని చేసినా మనం సో ఎప్పుడైనా ఏం జరుగుతుంది అంటే ప్రతి క్షణం మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఎంత బాగా ఇచ్చాడు, రన్ డీప్ అనేసి ఇచ్చాడు కాబట్టి అక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. బాగా ఆలోచించండి, ఆన్సర్ చెప్తాను. సో రన్ డీప్. చాలామంది జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు వీ షుడ్ థింక్ వెరీ అంటే గ్రేట్ క్వాలిటీస్. ఏం చెప్పవచ్చు అంటే గ్రేట్ క్వాలిటీస్, లేకపోతే దీనికి ఇంకోటి ఏం చెప్పవచ్చు అంటే డీప్ థాట్. ఈ 2 పదాల్లో ఏదైనా మీరు గుర్తుంచుకోండి. గ్రేట్ క్వాలిటీస్. ఎవరికైతే తన మనసులో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకునేవాడు ఎప్పుడూ కూడా చాలా డీప్గా ఆలోచిస్తాడు. ఈ నిర్ణయం నాకు ఎంతవరకు ఉచితం, ఈ నిర్ణయం నా జీవితానికి ఎంతవరకు పనికొస్తుంది, ఈ నిర్ణయం నా కుటుంబానికి ఎలా పనికొస్తుంది, ఈ నిర్ణయం నా సమాజానికి ఎలా. ఇప్పుడు చూడండి, ట్రంప్ గారు ఉన్నారు, ఎంత రెచ్చగొట్టినా ఇండియా వాళ్ళు మాత్రం ఇలాగే ఉన్నాం మనం.
మనమంటే మన నాయకులు, విదేశాంగ మంత్రి ఎవరైతే రాయబారాలు చూసుకుంటారో ద గ్రేట్ పర్సన్, అండ్ ప్రధానమంత్రి కూడా నువ్వు ఎంత పేలుతావు నాయన ట్రంపా పేలు అంటూ ఎలా దృఢంగా ఉన్నారు. సో దట్ ఈస్ ద గ్రేట్ క్వాలిటీ. అంటే హూ టేక్స్ ద గ్రేట్ డిసిషన్, దే నెవర్ ఏం చెప్పాలి, దే నెవర్ ఎక్స్ప్లోయిట్స్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. సో దే హ్యావ్ ఎ గ్రేట్ క్వాలిటీస్. ఏంటంటే డీప్ థాట్స్ ఉంటాయి, సుదీర్ఘంగా ఆలోచిస్తారు అటువంటి వ్యక్తులు. సో రైట్ ఆన్సర్ ఏంటి అవుతుంది? క్విట్ పీపుల్ హ్యావ్ ఎ ఆఫెన్ డీప్ థాట్. ఎక్కడ ఉంది చూడండి. ఆర్ క్వాలిటీస్. వాటర్ షుడ్ నాట్ బి ట్రస్టెడ్. వాటర్ ఇచ్చాడు కదా, అందుకోసం వాటర్ నమ్మకూడదు అనేసి ఇచ్చారు. ఆల్ కామ్ పీపుల్ ఆర్ బోరింగ్. నిశ్శబ్దం ఉన్న వాళ్ళు బోరింగ్ ఉంటారా? దీస్ ద సీ ఈజ్ ఏ డేంజరస్. వాటర్ ఇచ్చారు కదా, అందుకోసమే సీ ఈజ్ ఏ డేంజరస్ అని ఇచ్చారు. సో రైట్ ఆన్సర్ ఈస్ ఎస్, దిస్ ఇస్ ద. చాలా తక్కువ మంది ఆన్సర్ రిప్లై ఇస్తున్నారు. వాట్ ఈస్ ద డిఫరెంట్? డిఫికల్ట్గా ఉన్నాయి క్వశ్చన్స్, అర్థం అవ్వట్లేదా డియర్ ఆస్పిరెంట్స్? లేదా ఓన్లీ వింటున్నారా, రాస్తున్నారా? ఇప్పటికి హాఫ్ అయింది, 25 అయ్యి ఇంకా 25 ఉన్నాయి. బ్రేక్ న్యూ గ్రౌండ్ అన్నారు. బ్రేక్ న్యూ గ్రౌండ్. చూజ్ ఆన్సర్, రైట్ ఆన్సర్. ఏదైనా we should begin with something innovative. ఎలా చేస్తామంటే ఇన్నోవేటివ్గా మనం ఏదైనా ఆలోచించి ప్రారంభిస్తాం. ఇప్పుడు ఈడియమ్స్ నేర్చుకోమన్నారు, అందరు ఈడియమ్స్ చదవండి 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 అన్నారు. ఒక ప్రశంసరే మీకు చెప్పారు ఈడియమ్స్ ఎలా చదవాలి అంటే ఇట్ షుడ్ బి రీడ్ విత్ ఏంటి రిలేషన్షిప్తో పాటు ఉన్నటువంటి పదాలు అన్నీ ఒక దగ్గర, లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అన్నీ ఒక దగ్గర చేర్చి చదవండి అని చెప్పారు. దానికి ఏం చెప్పాను? పర్సన్కి సంబంధించినవి చెప్పాను, వర్క్కి సంబంధించినవి చెప్పాను, ప్లేస్కి సంబంధించినవి చెప్పాను, వాటర్కి సంబంధించినవి చెప్పాను, అలాగే ల్యాండ్కి సంబంధించినవి చెప్పాను, అలాగే ప్రొఫెషన్కి సంబంధించి చెప్పాను, అలాగే స్కైకి సంబంధించి చెప్పాను, నేచర్కి సంబంధించి చెప్పాను. ఇలాగా లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అన్నీ చేసి చదివితే ఈజీగా ఉంటుంది. సో బిగిన్ విత్ ఇన్నోవేటివ్. సో బిగిన్ విత్ ఇన్నోవేటివ్. కాబట్టి ఆ ఇన్నోవేటివ్ వర్క్ ఏదైతే ఉందో దాని గురించి మనం స్టార్ట్ చేయాలి. టు స్టార్ట్ ఫార్మింగ్తో మొదలు పెట్టాలా? కాదు. సో బ్రేకింగ్ న్యూ గ్రౌండ్ అన్నారు కదా, గ్రౌండ్ కాబట్టి ఫార్మింగ్ అనేసి ఇచ్చాడు. టు డిగ్ ఏ హోల్, బ్రేక్ అన్నారు కదా, అందుకోసమే డిగ్ అనే పదం ఇచ్చాడు. సో రాంగ్. టు బిగిన్ సంథింగ్ ఇన్నోవేటివ్ పైన, టు వాక్ ఏ ఫ్రెష్ సాయిల్. సో బ్రేక్ ఏ న్యూ గ్రౌండ్ కదా, గ్రౌండ్ కాబట్టి ఫ్రెష్ సాయిల్. సో కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్, దిస్ ఇస్ ద రైట్. ఓకేనా? ఓకేనా? క్వశ్చన్ని చూసినది. సో ఇలా మనం చదివితే ఇలా చదివి ఈడియమ్స్ అన్నీ కూడా, ఇది ఈడియమ్స్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఎక్కడ దొరుకుతుంది చెప్పాను కదా, పిఆర్ అకాడమీ అనేది ఒక అడ్డా ఉంది, మీకు ఇంగ్లీష్కి ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనేసి నేను చెప్పడం జరిగింది. అలా చదివితే ఈడియమ్స్ నుంచి ఈజీగా మనం మార్క్స్ పొందవచ్చు. రైట్. డౌన్ టు ఎర్త్, ఇది అందరికి వచ్చిందే, ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు కూడా తీసుకున్నట్టు ఆన్సర్ చేయాలి. మీరు అందరూ చెప్పిన తర్వాత ఆన్సర్ చేసిన తర్వాత నేను ఆన్సర్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈజియెస్ట్ వర్డ్ డౌన్ టు ఎర్త్. ప్రశాంత్ సార్ ఈజ్ డౌన్ టు ఎర్త్. అండ్ దోస్ హూ ఆర్ ఫాలోయింగ్ పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండ్ పిఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్, ఆల్ ది ఆస్పిరెంట్స్ ఆర్ డౌన్ టు ఎర్త్. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, జీవితంలో సాధించాలి, పరితపనతో ఉన్నారు కాబట్టి యు ఆల్ ఆర్ ది all qualities, you all are the down to earth. సో ఎలా అమ్మా? హంబల్ పర్సన్ అని చెప్పొచ్చు. సో ఎటువంటి హంబల్ పర్సన్, మన స్వభావం ఎప్పుడూ కూడా డౌన్ టు ఎర్త్ ఉండాలి అని చెప్తుంటారు. సో అందరూ ఇది ఆన్సర్ చేయాలి. ఏ పర్సన్ హూ లైక్స్ గార్డెనింగ్, ఎర్త్ అన్నారు కదా అందుకోసం గార్డెనింగ్. ఏ సాడ్ పర్సన్, సో రాంగ్. సమ్వన్ హూ అవాయిడ్స్ ఫ్లయింగ్, డౌన్ ఎర్త్ కదా అందుకోసం ఫ్లయింగ్ అనేసి అన్నారు. సో రైట్ ఆన్సర్ ఇస్ ఎ హంబల్ పర్సన్ కదా. సో అందరూ ఈ ఆన్సర్ చేస్తారు, మ్యాక్సిమం స్టూడెంట్స్ ఈ ఆన్సర్ చేస్తారు. ఎవరో మన మిత్రులు అన్నారు సార్ ఇప్పుడు క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఆన్ సాకీ గ్రౌండ్. ఆన్ సాకీ గ్రౌండ్ అన్నాం. ల్యాండ్కి సంబంధించిన పదాలు ఇవన్నీ.
దేనికి సంబంధించింది? ల్యాండ్కి సంబంధించిన పదాలని ఇచ్చాను ఇక్కడ. ఓన్ సఖీ గ్రౌండ్ చెప్పండి. ఓన్ సఖీ గ్రౌండ్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సఖీ గ్రౌండ్ అంటే ఏదైనా ఒక రిస్క్ సిచ్యువేషన్ తీసుకుంటాం. ద సిచ్యువేషన్ ఈస్ వెరీ రిస్క్. సో ఈ సమయము చాలా కఠినమైనది, చాలా ప్రమాదకరమైనది. సో దానికేట సఖీ గ్రౌండ్ అంటే రిస్క్ సిచ్యువేషన్, ఆ రిస్కీ సిచ్యువేషన్ అని అంటారు. ఏమంటారు? రిస్కీ సిచ్యువేషన్. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, దాన్ని వదలకూడదు. వాకింగ్ ఆన్ అన్స్టేబుల్ ల్యాండ్. సో గ్రౌండ్ అన్నారు కాబట్టి ఇక్కడ ల్యాండ్తో పాటు ఇచ్చిన పదం ఇచ్చాడు. రాంగ్. ఇన్ అన్ అన్సర్టెన్ రిస్కీ సిచ్యువేషన్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎర్త్ క్యూక్ ఈస్ కమింగ్. సేక్ అవుతుంది. సేక్ గ్రౌండ్ ఇచ్చాడు కదా, అందుకోసం ఎర్త్ క్యూక్ అని ఇచ్చాడు. నెక్స్ట్ రెడీ టు రన్. సేక్ అవుతుంది కాబట్టి రెడీ టు రన్. సేక్ అవుతుంది కదా, సేక్. అందుకోసమే దానికి రిలేటెడ్ మీనింగ్స్ ఇస్తున్నాడు, చూసుకోండి జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ ద లే ఆఫ్ ది ల్యాండ్. ద లే ఆఫ్ ది ల్యాండ్ అన్నారు. సో ద లే ఆఫ్ ది ల్యాండ్, అండర్స్టాండింగ్ ది జనరల్ సిచ్యువేషన్ అంటాం. ఏంటంటామమ్మా? అండర్స్టాండింగ్ ది, ఏదైనా ఒక విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకొని, అండర్స్టాండింగ్ ద జనరల్ సిచ్యువేషన్. జనరల్ సిచ్యువేషన్, దీన్ని అండర్స్టాండింగ్ ది జనరల్ సిచ్యువేషన్ అంటారు. ఆల్రెడీ ఉంది అండర్స్టాండింగ్ కాబట్టి ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ద లే ఆఫ్ ది ల్యాండ్. ల్యాండ్ కాబట్టి ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ మౌంటైన్. ల్యాండ్కి మౌంటైన్ సంబంధం ఉంది కదా, అందుకోసం వర్డ్ ఇచ్చాడు. బిల్డింగ్ ఏ హౌస్. ల్యాండ్ కదా, ఎక్కడ కడతాం? ఇల్లు కడతాం. ప్లాంటింగ్ క్రాప్స్, అందుకు దానికి రిలేటెడ్ వర్డ్స్ అన్ని, సెంటెన్స్ అన్ని ఇస్తున్నాడు. సో దట్ ఈస్ నాట్, బట్ వీ హ్యావ్ టు ఫాలో. ద లే ఆఫ్ ది ల్యాండ్ అంటే అండర్స్టాండింగ్ ది జనరల్ సిచ్యువేషన్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లూజ్ గ్రౌండ్. ద ఫాల్ డౌన్, లూజ్ ఎన్ ఆర్గ్యుమెంట్ పొజిషన్, డిగ్ ఏ హోల్ అండ్ మిస్ ఏ బస్. సో ఏమిచ్చాడు? గ్రౌండ్ లూజ్గా ఉంటే త్రవ్వడానికి బాగుంటుంది కదా, అందుకోసం దాన్ని ఇచ్చాడా? అలా ఇచ్చాడా? మేబీ ఇచ్చి ఉంటాడేమో. ఫాల్ డౌన్ లేదా కింద పడిపోవడమా అని ఇవ్వడం జరిగింది. సో రాంగ్. సో ఇదైనా అవ్వాలి, అదైనా. టు మిస్ ఏ బస్సా లేదా టు లాస్ ఎన్ ఆర్గ్యుమెంట్. టు లాస్ ఎన్ ఆర్గ్యుమెంట్ ఆర్ పొజిషన్ ఆర్ అడ్వాంటేజ్. సో ఇక్కడ ఏం చెప్పవచ్చు అంటే టు లాస్ వన్స్ అడ్వాన్స్. సో లాస్. సో ఒక వర్డ్ చెప్పాలంటే లాస్. లాస్ అన్ ఆర్గ్యుమెంట్, లేదంటే లాస్ అన్ లాస్ అండ్ అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. అడ్వాంటేజ్. మన ఒక అడ్వాంటేజ్ని మనం లాస్ అయిపోవడం, దానికి సంబంధించినవి ఏది? టు లాస్ అన్ ఆర్గ్యుమెంట్, పొజిషన్ ఆర్ అడ్వాంటేజ్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది, దాన్ని కోల్పోవడం. అంటే అడ్వాంటేజ్ ఇప్పుడేంటి? ఖచ్చితంగా మనం ప్రిపేర్ అయితే, ఇది అడ్వాంటేజ్ కదా. ఖచ్చితంగా మనం ఇప్పుడు బాగా ప్రిపేర్ అయితే మనకి మంచి మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది. ఎవరో పక్కోడు చెప్పాడు ఒక పోస్ట్ ఉంది నీకెక్కడ వచ్చేస్తుంది, ఇంగ్లీష్ దాంట్లో డిఫికల్ట్ సబ్జెక్ట్ 40 మార్కులు ఉంది, అది చేయడం చాలా కష్టం, నువ్వు చదవడం మానే. సో మన దగ్గర ఉన్నటువంటి అడ్వాంటేజ్, ఈ ఉన్నటువంటి తక్కువ టైంలో కూడా మనం ప్రయత్నిస్తే మార్పు వస్తుంది. ఒక ప్లాట్ఫామ్ ఉంది, పిఆర్ అకాడమీ, రెగ్యులర్ చెప్పినట్టు విందాం, చదువుతాం, నేర్చుకుందాం అని చెప్పి అడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్లో మంచి మార్క్స్ వస్తాయని ముందుకెళ్ళారని బాగుంటుంది. కానీ ఎవరో ఒకరు మాట విని మనం వెనకాడుగు వేస్తే వీ షుడ్ లాస్ట్. ఓకే, బీట్ అరౌండ్ ది బస్. సో ఏమన్నామా? బీట్ అరౌండ్ ది బస్ అని చెప్పాను. చూసుకోండి ఇక్కడ, బీట్ అరౌండ్ ది బస్. మంచి క్వశ్చన్ అండి ఇది. బీట్ అరౌండ్ ది బస్. అరౌండ్ ది బస్ అని చెప్పారు. బీట్ అరౌండ్ ద బస్, నాట్ బియూఎస్ఎస్ బస్. ఓకే, సో బీట్ అరౌండ్ ది బస్ అంటే వాట్ ఈజ్ ద మేజర్ టాపిక్. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో కరెక్ట్ టైంకి వచ్చాం. ఎవరు కూడా అడిగారు కామెంట్, మేజర్ టాపిక్ చెప్పండి సార్ అన్న. అదే మీనింగ్ కూడా. మీరు అడిగిన క్వశ్చన్ ఇక్కడ మెయిన్ టాపిక్. ఎస్, సో ఇంగ్లీష్లో మెయిన్ టాపిక్ ఏంటి సార్?
మెయిన్ టాపిక్ ఏంటంటే సెల్ఫ్ స్టడీ ఇస్ ద మెయిన్ టాపిక్. లర్న్ టాపిక్, సెల్ఫ్ స్టడీ టాపిక్, లర్నింగ్ టాపిక్ అంటే ఖచ్చితంగా ఉపాధ్యాయుడు చేత నేర్చుకుని పొందినటువంటి మార్క్స్ 20. ఓకే, ఇక్కడ 20 to 25 వరకు వెళ్తుంది. ఇక్కడ సెల్ఫ్ స్టడీ నుంచి 10 నుంచి 15 వరకు వెళ్తుంది. సెల్ఫ్ స్టడీలో ఈ 10-15 నుంచి కనీసంగా 3 మార్కులు వచ్చినటువంటి టాపిక్ మనకి ఏంటంటే ఈడియమ్స్. సో ఈడియమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు సార్ ఇప్పుడు చెప్పారు? ఆ క్వశ్చన్లో ఉంది బీట్ అరౌండ్ ది బస్. క్వశ్చన్లోనే ఉంది బీట్ అరౌండ్ అంటే అవాయిడింగ్ ది మెయిన్ టాపిక్. మనమే ఏం చెప్పొచ్చు? అవాయిడింగ్ ది మెయిన్ టాపిక్. మనం ఏం చెప్పొచ్చు? సో సార్ నేను గ్రామర్ నాకు అవసరం లేదు, నేను చదవను, వొకాబులరీ చదివేసి వెళ్ళిపోతాను, మెయిన్ టాపిక్ చెప్పియండి సార్ అంటారు. సో ఏది మెయిన్ టాపిక్ అని చెప్పను, ఏ వర్డ్ మెయిన్ అని చెప్పను కదా. సో కానీ ఎలా చదివితే మనం ఆన్సర్ రాయవచ్చు అని చెప్పగలుగుతాను, కానీ ఇది మాత్రమే చదవండి, ఇవి చదివితే వస్తుందని మాత్రం నేను చెప్పలేను. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్, అందుకోసమే అవాయిడింగ్ మెయిన్ టాపిక్. టు బీట్ అరౌండ్ ది బస్ మీన్స్ అవాయిడింగ్ మెయిన్ టాపిక్ అంటాం. సో కాబట్టి టు గో హంటింగ్ కాదు, బస్ కదా, అందుకు హంటింగ్, బీట్ కాబట్టి హంటింగ్ ఇచ్చాడు. టు అవాయిడ్ ది మెయిన్ టాపిక్. టు క్లీన్ ది గార్డెన్, బస్ ఉంది ఇచ్చారు కదా, అందుకోసం క్లీన్ ది గార్డెన్ ఇచ్చారు. టు కట్ ది ట్రీ కదా, సో సేమ్ మీన్, బస్ ఇచ్చారు కదా, కట్ ది ట్రీ. రైట్, టు అవాయిడ్ ది మెయిన్ టాపిక్. సో మనం ఏం చేస్తుంటాం, చెప్పి నేర్చుకునే సందర్భంలో ఇది రాదు అది రాదు అది రాదు అని మనం ఒక ఎస్టిమేషన్ వెళ్తే చాలా మంది ఎలాగే చెప్తుంటారు, ఇవి చదివేయండి అది చదివేయండి, ఇది మాత్రం చదివితే చాలు అని చెప్తుంటారు. అలాగే అది మాత్రం చదివేసి వెళ్ళినప్పుడు మనం మెయిన్ టాపిక్స్ అని అవాయిడ్ చేస్తుంటాం. అనుకుంది మాత్రం మార్పు రాదు. మారిపోయే రోజులు మారిపోయింది, సిబిటి వచ్చింది. ఎప్పుడైతే కంప్యూటర్ బేస్డ్ నంబర్ ఆఫ్ టెస్ట్ షిఫ్ట్లు జరుగుతున్నాయో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో కాబట్టి మనం నేర్చుకునే విధానం కూడా మార్చుకోవాలి. ద కామ్ బిఫోర్ ద స్టార్మ్, నిజమే, కామ్ బిఫోర్ ది స్టార్మ్. ఎప్పుడు కూడా సైలెంట్గా ఉన్నాడు, సాఫ్ట్గా ఉన్నాడు కదా, మనకి ఎలా పడితే అలా చేస్తామంటే మాత్రం ఒక్కరోజు చూపిస్తాడు విశ్వరూపము. సో ఏ కామ్ బిఫోర్ ది స్టార్మ్, ఒక పెద్ద స్టార్మ్ వచ్చింది, మొత్తం తుడుచుకుని వెళ్ళిపోయింది. వచ్చేటప్పుడు భీకరమైన శబ్దం, భీకరమైన గాలి, భీకరమైన వర్షం, మొత్తం తుడుచుకుని వెళ్ళిపోయింది. తర్వాత సమాజం అంతా ప్రశాంతత అయిపోయింది. ఇంట్లో కూడా, ఫ్రెండ్షిప్లో కూడా, మన జీవితంలో పెద్ద గొడవ, పెద్ద సంఘర్షణ, కేకలు, గొల్లు, కొట్టుకోవడం, బయలుపోవడం, మందండ అంత అయిపోయిన తర్వాత నిశ్శబ్దం అయిపోతాం. సో డిఫికల్టీ ఆర్ క్వైట్ లేదా పీస్ఫుల్ ఆఫ్టర్ ఆర్గ్యుమెంట్, పీస్ఫుల్ ఆఫ్టర్ అన్ ఆర్గ్యుమెంట్. పీస్ఫుల్ ఆఫ్టర్ అన్ ఆర్గ్యుమెంట్, ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత వచ్చినటువంటి ప్రశాంతతనే ద కామ్ బిఫోర్ ది స్టార్మ్ అని చెప్పొచ్చు. సో దిస్ ఇస్ ద రైట్. సో పీస్ఫుల్ వెదర్ అనేసి ఇచ్చాడు, సన్నీ డే రాంగ్. సో దిస్ ఇస్ ద క్వైట్ మూమెంట్ బిఫోర్ ది చోస్ ఇన్ ఆర్ ట్రబుల్. సో దిస్ ఇస్ ద, ఒక పెద్ద గొడవ వచ్చింది, గొడవ తర్వాత ఏంటవుతుంది, ప్రశాంతత వస్తుంది. మన జీవితంలో కూడా అంతే, పెద్ద యుద్ధం చేస్తాం, రిజల్ట్ వచ్చిన తర్వాత ఎస్ ప్రశాంతతమైన జీవితాన్ని గడుపుతాం, అంతే. ప్రతిదీ మన జీవితంతోనే అలవర్చుకోలితే గుర్తుండిపోద్ది. మేక్ ఏ హే వైల్ ద సన్షైన్, ఓ మేక్ హే వైల్ ద సన్షైన్ అని చెప్పారు. మేక్ ఏ హే వైల్ ది సన్షైన్ అన్నారు. అంటే దాని ఉద్దేశం అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్, ఓకే, favorable situation while it lasts. Okay, so that is favorable situation. Favorable situation. So ఇప్పుడు చూద్దాం, టు ఫార్మ్ ఆర్ వర్క్, ఎంజాయ్ ది సన్నీ వెదర్. సో సన్షైన్ ఇచ్చారు కాబట్టి ఎలాగ ఇచ్చారు, సన్నీ వెదర్ అని ఇచ్చారు. డూ ఫార్మ్ వర్క్ రాంగ్. సో గో ఆన్ పిక్నిక్, సో సన్నీ సైన్ ఉంది కాబట్టి పిక్నిక్ వెళ్ళడమా, సో ఎలా ఇస్తున్నాడు చూడండి. సో రాంగ్ ఆన్సర్. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్, కమన్ క్విక్, సి ద. చూడండి, టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ గుడ్ ఆపర్చునిటీ వైల్ ఇట్ లాస్ట్, ఎస్ ఫేవరబుల్ సిచ్యువేషన్.
మనం ఏం చేయాలి, జీవితంలో ఏదైనా ఒక ఫేవరబుల్ సిచ్యువేషన్ ఉండేటో దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఫేవరబుల్, రోజు పిఆర్ అకాడమీలో మనం క్లాసులు నిర్వహిస్తున్నాము. సో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఏ తరాలు వస్తున్నాయి, ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి సార్ రోజు చెప్తున్నారు. కాబట్టి దీన్ని అడ్వాంటేజ్కి తీసుకుందాం. అడ్వాంటేజ్ తీసుకొని మన గురించి మరి హార్డ్ వర్క్ చేద్దాం. చేస్తే మరి కొంచెం ఎక్కువ మార్కులు వస్తుంది. ఇవే చదివేసి వెళ్ళిపోతే రావు. వస్తే అందరూ అదృష్టమే, అందరిది అదృష్టమే. మీరు హీరోలు, నేను హీరోయే. రాకపోతే పరిస్థితి ఏమిటి కదా? మీరు నన్ను బ్లేమ్ చేస్తారు తర్వాత, కానీ మీ జీవితం ఏమవుతుంది కదా? అందుకోసం ఆ సిచ్యువేషన్ రానివ్వకుండా ముందు నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మై డియర్ ఆస్పిరెంట్, ప్లీజ్ 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 పుట్ యువర్ కాన్సంట్రేట్. ఈ విధానంలో మరికొన్ని పదాలు నేర్చుకుని, ఈ విధానంలో అన్నీ నేర్చుకోండి అని చెప్తుంటాను. సో రైట్ ఆన్సర్, టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ గుడ్ ఆపర్చునిటీ వైల్ ఇట్ లాస్ట్. సో జీవితంలో ఎప్పుడైనా ఒక గొప్ప గొప్ప అవకాశాలు వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. అప్పుడు అనుకున్నది సాధించవచ్చు. నెక్స్ట్, barking up the wrong tree. barking up the wrong tree. మంచి క్వశ్చన్ అండి. barking up the wrong tree. సో హియర్ అరిసేకొక్క మరోది అంటుంటారు కదా. సో లైక్ దట్, మేకింగ్ ఏ మిస్టేక్ బై డైరెక్టింగ్ వన్స్ ఎఫర్ట్. సో మిస్టేక్ మనం చేస్తుంటాం. మిస్టేక్ ఒకరు ఒక ఎఫర్ట్ని పెట్టి ఏదైనా డైరెక్టింగ్ వన్స్ ఎఫర్ట్. ఒకరు వన్స్ ఎఫర్ట్. చూడండి, ఇప్పుడు మీరే ఉన్నారు, ఇంగ్లీష్లో ఇది చదివేయండి, ఈ టెన్స్ చదివేయండి. టెన్స్ నుంచి 4 మార్కులు వస్తుంది, ఆర్టికల్ నుంచి 2 మార్కులు వస్తుంది, ప్రిపోజిషన్ నుంచి 2 మార్కులు, క్వశ్చన్ నుంచి 2. ఈ టాపిక్ అయితే మీకు ఇక్కడ 15 మార్కులు వస్తుంది. ప్యాసేజ్ నుంచి 5, క్లోజ్ టెస్ట్ ఒక 5, వొకాబులరీ ఎలా తీసుకుని ఒక 8 మార్కులు వస్తుంది. సో 15, 20, 25, 33. సో 40కి మీకు 30 మార్కులు వచ్చేసింది. అంటే జీకే కొంచెం దృష్టి పెడితే మీకు ఉద్యమం తథ్యం అని ఒక ఆయన చెప్పాడు. మీరందరూ అదే మాటలో వెళ్ళారు. ఎగ్జామ్లు చూసిన తర్వాత టెన్స్ నుంచి ఒక్క క్వశ్చన్ లేదు, ఆర్టికల్ లేదు, ప్రిపరేషన్ లేదు. ఇక్కడ రావాల్సినటువంటి దాదాపు 15 మార్కులు 0 వచ్చింది. ఎందుకంటే డైరెక్ట్ బిట్ ఒకటి కూడా లేదు. అన్ని దేంట్లో ఉంది, కామన్ ఎర్రర్ ఉంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది, సెంటెన్స్ కాంప్లికేషన్ ఉంది, పారా జంబల్డ్ ఉంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. ఏ డైరెక్ట్ క్వశ్చన్స్ లేదు, 1, 2 ఉన్నాయి. మీరు ఇక్కడ 15 మార్కుల్లో 1 మార్కు వచ్చింది, వొకాబులరీలో 10 మార్కుల్లో 2 మార్కులు వచ్చింది, పాసేజ్లో 10 మార్కుల్లో 3 మార్కులు వచ్చింది. ఎన్ని వచ్చింది? 2, 3, 6. అంటే ఇంగ్లీష్లో 40 మార్కులకి కనీసం మనకి 10 మార్కుల దగ్గర మనం పడి, మరి మనకేంటి ఇంతకుముందు ఆయన చెప్పినాడు, సరే చెప్పిండు, మనం చదివాం, అలా చేస్తుంటాం మనం. సో వి షుడ్ నాట్ గో సచ్ ఏ వే. ఆయన చెప్పిండు, ఎవరు చెప్తారు కాదు మిత్రమా. జీవితంలో ఏదైతే సత్యమో, ఏ డిరెక్షన్లో వెళ్తుందే మనకి ఎక్కువ మార్క్స్ వస్తుంది, ఆ దారిలో వెళ్ళాలి. డోంట్ గో టు ది ఓకే. సో దిస్ ఇస్ సో రైట్ ఆన్సర్, బార్కింగ్ అప్ ది రాంగ్ ట్రీ. సో అందుకోసం ఏ ఒక్క విద్యార్థికి ఎప్పుడు కూడా మిస్గైడ్ చేయకూడదు. బికాస్ యు ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్, వెల్ నోన్ పర్సన్, హౌ టు అండ్ వాట్ టు. సో కానీ నేను ఎక్కడ ఏంటంటే ప్రతి ఒక్క క్వశ్చన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ తరహాలు చదవండి అని చెప్తున్నాను. అందుకని మిస్గైడ్ నేను చేయను స్టూడెంట్స్ని. సో రైట్ ఆన్సర్ ఇస్ కమన్ క్విక్. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ మేకింగ్ ఏ ఫాల్స్ అజంప్షన్ ఆర్ బ్లేమింగ్ ది రాంగ్ పర్సన్ ఇస్ ద దిస్ ఇస్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కమ్ రెయిన్. కమ్ రెయిన్ ఆర్ సైన్ అంటే చూడండి క్వశ్చన్, కమ్ రెయిన్ ఆర్ సైన్, వాట్ ఆర్ ది ఇడియమ్స్? ఎవరు అడుగుతున్న క్వశ్చన్? సత్యవాణి గారు ఆన్సర్ అన్నీ చెప్తున్నారు. క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా లేదా అంటే మీరు టాపరా? సో షీ ఈజ్ ఎ లెక్చర్. డూ నో వాణి మ్యామ్ ఈజ్ ఎ లెక్చర్. షీ ఈజ్ వర్కింగ్ నౌ, షీ ఈజ్ డూయింగ్ ఎ PhD ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. సో ప్రొఫెసర్ ఓకే. కాబట్టి ప్రతి క్వశ్చన్కి ఎంత నిజంగా ఆవిడకి 2 చేతులెట్టి నమస్కరించాలి. అంత స్థాయిలో ఉండి ఏమాత్రం గర్వం లేకుండా నేర్చుకోవాలని పరితపనతో ప్రతిరోజు మన ఇంగ్లీష్ క్లాస్కి వచ్చి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్తున్నారే, రియల్లీ గ్రేట్ షీస్. సో ఆవిడ గురించి ఎంత ఎక్కువ మాట్లాడే తక్కువే అవుతుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ పేపర్ లీక్ కాదు. తను ఇంగ్లీష్లో PhD చేస్తుంది. మేడం గారు PhD ఇంగ్లీష్లో లిటరేచర్లో PhD చేయడం ఓకే, ఐ మీన్ డాక్టరేట్. సో మరికొన్ని
నెలల్లో సంవత్సరాల్లో ఆవిడ డాక్టరేట్ పొందుతారు. అయినప్పటికీ కూడా అన్నిత్యం పిఆర్ అకాడమీ ఛానల్ని ఫాలో అవుతూ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, నేను కూడా కాంపిటేటివ్ రంగంలో ఉండాలి, ఎక్కువ మార్క్ పొందాలని పరితపనతో ప్రయత్నిస్తున్నారు. క్వశ్చన్ పేపర్ ఎక్కడ లీక్ అవ్వలేదు. దట్ ఈజ్ హర్ అబిలిటీ. చిన్నప్పటి నుంచి పరితపించి ప్రయత్నించి నేర్చుకున్న గొప్ప జ్ఞానమే ఈరోజు ప్రతి క్వశ్చన్ ఆన్సర్ ఇస్తున్నారు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అందుకోసం మీరు మిస్గైడ్ చేస్తారనేసి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ వాస్తవం చెప్పాలి. ఎప్పుడైనా నిజాన్ని నిర్భయంగా చెప్పడం మంచిది. ఓకేనా? ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. ఎస్, కమ్ రెయిన్ ఆర్ సైన్ అన్న 35. కమ్ ఆన్ క్విక్. Come rain or shine. So what is the meaning of come rain and shine? No matter what the circumstance under. Okay? So no matter what the circumstance. It గుర్తు పెట్టుకోండి. What is circumstance? సో చాలా రోజుల నుంచి మేడం గారు ఫాలో అవుతుంది కానీ ఎప్పుడు చెప్పలేదు. ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే తెలుసుకోవాలని మీరు కూడా అడిగారు, అందుకని చెప్పాను. అది కూడా నేను ఎప్పుడు చెప్పలే. ఓకేనా? ఓకే, ఆల్ ఇన్ ఏ గుడ్ వెదర్ regardless of the circumstance when it's cloud only on weekends. So which is the exact answer? So చూడండి, regardless of the circumstance is the correct. మనం ఏ పని చేసినా కూడా మనం ఇప్పుడే అన్నాం కదా. సో వాట్ ఈస్ ద నో మ్యాటర్ వాట్ ది సర్కమ్స్టెన్స్. సో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అందుకు కమ్ రెయిన్ అండ్ సైన్ అన్నారు. గుడ్ వెదర్. సో రెయిన్ వచ్చిందంటే గుడ్ వెదర్ అనేసి ఇచ్చాడు, రిలేటెడ్ మీనింగ్. అండ్ రెయిన్ తర్వాత రెయిన్ వచ్చిన తర్వాత క్లౌడ్ వచ్చిన తర్వాత రెయిన్ వస్తుంది, తర్వాత సైన్ అవుతుంది. ఓన్లీ వీకెండ్ అనేసి ఇలా రాంగ్ అంటే దాని మీనింగ్ ఇస్తున్నారు అనేసి ప్రతి సందర్భంలో చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్. ఇది స్కైకి సంబంధించిన మై డియర్ ఫ్రెండ్స్. ఇది స్కైకి సంబంధించింది. పర్సన్ తెలుసుకున్నాం, ప్లేస్ తెలుసుకున్నాం, వాటర్ తెలుసుకున్నాం, ల్యాండ్ తెలుసుకున్నాం, ఇప్పుడు స్కైకి వచ్చాం. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్. సిల్వర్ లైనింగ్. క్లౌడ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. There is something good in every bad situation. It's about weather forecast. All clouds bring rain అన్నారు. So which is the exact answer? Come on quick. 36. Every cloud has a silver lining. So ప్రతి ఒక్క మేఘము వర్షం వస్తుంది అనేసి కదా ఒక ఆశతో వస్తుంది. ఎలా కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే మోర్ హోప్ఫుల్. మనం నిజంగా ఏదైనా ఒక పని మనం చేసేటప్పుడు ఎక్కువగా మనం దానిపైన హోప్ పెట్టుకుంటాం. ఎస్, వీ కీప్ హోప్, మోర్ హోప్ఫుల్. నాకు ఉద్యోగం వస్తుంది, ఎగ్జాక్ట్గా నేను ఎగ్జామ్ బాగా రాశాను కూడా, నాకు ఎక్కువ మార్క్ వస్తుంది అనేసి మనకి ఎక్కువ నమ్మకం పెట్టుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్. దాని అర్థం ప్రతి ఒక్క జీవికి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇదే ఉంటుంది, మోర్ హోప్ఫుల్. నేను ప్రిపేర్ అవుతాను, ఎక్కువ మార్క్ తెస్తాను, ఎగ్జాక్ట్ ఆన్సర్ రాస్తాను, మంచి మార్క్స్గా సంపాదిస్తాను, ఖచ్చితంగా నా లైఫ్ మార్చుకుంటాననే ఆలోచన ఉంటుంది. సో దట్ క్లౌడ్ ఆర్ ఎక్స్పెన్సివ్. క్లౌడ్స్ కూడా ఎప్పుడు ఎక్స్పెన్సివ్గా ఉంటాయండి? కాదు కదా. దెర్ ఈస్ సంథింగ్ గుడ్ ఇన్ ఎవ్రీ బ్యాడ్ సిచ్యువేషన్. ఇట్స్ అబౌట్ వెదర్ ఫోర్కాస్ట్. ఆల్ క్లౌడ్స్ బ్రింగ్ రెయిన్. సో క్లౌడ్ వచ్చేటప్పుడు ఏడొస్తుంది, రెయిన్ వస్తుంది కదా. సో అందుకోసం అలా ఇచ్చారు క్వశ్చన్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో రైట్ ఆన్సర్, దెర్ ఈస్ ఎ సంథింగ్ గుడ్ ఇన్ ఎవ్రీ బ్యాడ్ సిచ్యువేషన్. మనకి ఏదో జరిగింది, చెడు జరిగింది అంటే దాని అర్థం మంచి జరగబోతుంది. నేనే మొన్న చెప్పాను కదమ్మా, నేను ఈ రోజు నీది కాదేమో, రేపటి రోజు ఖచ్చితంగా అది నీదే మిత్రమా, ధైర్యం ఉంచు. ఇంకొక 24 hours ధైర్యం వస్తే రేపటి రోజు అది నీదే అవుతుంది. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. మేబీ ఈ రోజు నీది కాలేదు, ఇంకొక 24 గంటలు ఆగితే అది నీ రోజు అవుతుంది. అంటే ఇక్కడ 24 గంటలు అనేది కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు. సో వీ హ్యావ్ టు కీప్ సచ్ ఎ టైప్ ఎఫర్ట్. వీ హ్యావ్ టు కీప్ సచ్ టైప్ ఆఫ్ హోప్స్. మనసు నిండా దృఢమైనటువంటి సంకల్పం, గుండె నిండా ధైర్యము, ఓకే, బుర్ర నిండా ఆలోచన ఆశయంతో ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా ఏదైనా కదా అనుకున్నది సాధిస్తాం. సో దిస్ ఇస్ ద గుడ్ థింగ్. సో దిస్ ఇస్ ద ప్రతి ఒక్క సిచ్యువేషన్ని, ప్రతి ఒక్క బ్యాడ్ సిచ్యువేషన్ని ఒక అవకాశంగా మార్చుకుంటే అది గుడ్గా మారుతుంది. ఓకేనా? హిట్ ద హెడ్. సింపుల్ క్వశ్చన్, బట్ వీ షుడ్ హిట్ ద హెడ్.
హిట్ ది హే. హిట్ అంటే ఏమో దోమల్లోనే ఒక హిట్ బాక్స్ ఉంటుంది కదా, పిస్ పిస్ మనం ప్రెస్ చేస్తే అదా హిట్ అంటే కాదు. దోమల మందు కొట్టిన హిట్ బాక్స్ కాదు. స్టార్ట్ వర్కింగ్, గో టు స్లీప్, విజిట్ ఏ ఫార్మ్, ఈట్ డిన్నర్. హిట్ ది హే అంటే గో. ఓకే, సో దిస్ ఈస్ స్టార్ట్ వర్కింగ్, గో టు స్లీప్, విజిట్ ఏ ఫార్మ్, ఈట్ డిన్నర్ అన్నారు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ద హిట్ ది హే అంటే దాని అర్థం ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. హిట్ ది హే అంటే యు ఆర్ గోయింగ్ టు బెడ్. ఏంటమ్మా? గోయింగ్ టు స్లీప్, గోయింగ్ టు బెడ్. హిట్ ది హే. సో కొంతమంది మనకి మొన్న చెప్పాను కదా, ఎవరికైనా నిద్ర రాదు అంటే పుస్తకం తీసి కళ్ళెదురుకు అరగంట చదివితే ఆటోమేటిక్గా మనకి నిద్ర వచ్చేస్తుంది. సో ఇదే ఖచ్చితంగా బుక్ తీసి చదివితే మనకి నిద్ర వస్తుంది. స్టార్ట్ వర్కింగ్, గో టు స్లీప్, విజిట్ ఫార్మ్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో హిట్. ఇంకా దీని గురించి ఇంకా ఎక్కడ మీనింగ్స్ అయితే ఇవ్వలేదు. ఓకేనా? చిన్న క్వశ్చన్ కదా. నెక్స్ట్ క్వశ్చన్, నిప్ ఇట్ ఇన్ ద బడ్. అబ్బో, నిప్ ఇట్ ఇన్ ద బడ్, గొప్ప క్వశ్చన్. ట్రిమ్ ఫ్లవర్స్, సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఎర్లీ బిఫోర్ ఇట్ గ్రోస్ వర్స్, ఇగ్నోర్ సంథింగ్, వాటర్ ఏ ప్లాంట్. మంచి క్వశ్చన్ ఇచ్చాడు. రైట్ 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 38. come on quick please, which is the exact answer? Do it. Solve the problems, solve the problem. సో దీనికి నిప్ ఇన్ ది బడ్, నిప్ ఇన్ ది బడ్ అంటే సాల్వ్ ది ప్రాబ్లం. మన జీవితంలో ఒక చిన్న సమస్య వచ్చింది, అది పెద్ద సమస్య కాకముందే దాన్ని అణిచి మడత పెట్టి ఒక మూలకి తోసేయాలి. ఆ చిన్న సమస్యని కదా అని వదిలేస్తే పదే 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 పదే. చూడండి, మనకు చిన్న సమస్య వచ్చింది, మనం ఏం చేస్తాం? ఇది సమస్య మనకి కదమ్మా, ఇది మనకు సమస్య. బాగా ఆలోచించండి. నేను ఎప్పుడు కూడా లైఫ్కి వచ్చే పనుల విషయాలు చెప్తాను. దీన్ని ఆలోచించాం ప్రతిరోజు ప్రతి క్షణం పదే పదే, తిన్నా, పడుకున్నా, లేచినా, తెల్లారిపోయిందా, మధ్యాహ్నం, రాత్రి ఎలాగ ఆలోచించి పక్కోడితో డిస్కషన్ చేసి ఎదురుడికి చెప్పి ఏమి చేసావు మిత్రమా, దీని యొక్క రిజల్ట్ ఏమైనా వచ్చిందా అంటే ఏం లేదు. సమస్య ఏమో ఇంతది, మనమేమో ఎంతది చేసాం. అబ్బో. సో అందుకోసం వచ్చే సమస్య ఎక్కడిది, ఈ సమస్యను ఎక్కడే ముగింపు పలికితే ఇలాగ అవ్వదు. సో దిస్ ఇస్ ద లైఫ్. ఇది లైఫ్కి ఇచ్చే ఎగ్జాంపుల్ మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో దాని అర్థం సాల్వ్ ది ప్రాబ్లమ్ హియర్, డోంట్ ఎంకరేజ్, డోంట్ ఎక్స్పెండ్ దట్ ప్రాబ్లం. అటువంటి దానికి. ట్రిమ్ ఫ్లవర్స్, పువ్వుల్ని కట్ చేయడమా? సో ఇగ్నోర్ సంథింగ్, కొన్నిటికి ఇగ్నోర్ చేసేయాలి. వాటర్ ప్లాంట్. సో నిప్ ది బడ్ అన్నారు కదా, అందుకోసం ప్లాంట్ గురించి ఇచ్చాడు. సాల్వ్ ఏ ప్రాబ్లం ఎర్లీ బిఫోర్ ఇట్ గ్రోస్ వర్స్. చూసారా, వర్స్ట్ అయిపోకుండా, వర్స్ అవ్వకుండా, బేడ్ అవ్వకుండా ముందే దాన్ని సాల్వ్ చేసేయాలి. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నేను క్లూ ఇచ్చినప్పుడు కూడా మీరు ఆన్సర్ చేయట్లేదు, కామెంట్ చేయాలి. క్లూ ఇస్తే ఖచ్చితంగా మీరు చదివిన వెంటనే నేను క్లూ ఇస్తున్నాను కదా, క్లూ ఇచ్చిన తర్వాత ఆన్సర్ చేయండి. నో ప్రాబ్లం. ఏమైంది, కొంత అవగాహన వచ్చింది, ఆన్సర్ చేస్తున్నారు. ఓకేనా? సో రైట్. ఏ స్ట్రామ్ ఇన్, చూడండి, ఏ స్ట్రామ్ ఇన్ ఏ టీ కప్. టీ కప్లో స్ట్రామ్ ఉందా? ట్రాన్స్లేషన్ చేస్తే సో డిఫరెంట్గా ఉంటుంది. సో ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ ఆర్ వెరీ యాంగ్రీ. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్ వల్ల మనం ఏంటి, చాలా వెరీ యాంగ్రీ అవుతాం. ఒక సిచ్యువేషన్ మనకి కోపాన్ని తెచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎవడో ఒకడు వస్తాడు, నెగిటివ్ కామెంట్ ఏదో చేస్తారు. నెగిటివ్ కామెంట్ చేసేటప్పుడు మీకేమొస్తుంది, విపరీతమైన కోపం వస్తుంది. అందరూ అరే ప్రశాంత్ సార్ మా కోసం ఎంత కష్టపడి రెగ్యులర్ క్లాస్ నిర్వహిస్తున్నారు, రోజుకి 2 గంటలు మన కోసం టైం ఇప్పిస్తున్నారు, 2 అవర్స్ క్లాస్ చేస్తున్నారు, ఒక 6 అవర్స్ దానికోసం హార్డ్ వర్క్ చేసి క్వశ్చన్ తయారు చేస్తున్నారు, పర్ డే 8 అవర్స్ మా కోసం కష్టపడేటప్పుడు నువ్వు ఎవడివి మా సార్ కోసం మాట్లాడతామనేసి మీలో కోపం వస్తుంది. మీరు అందరూ ఏం చేస్తారు, ఇమ్మీడియట్లీ ఆ అబ్బాయికి, ఆ పర్సన్ని నెగిటివ్ కామెంట్ చేస్తారు. సో అలాగలా ఏమవుతుంది,
పెరుగుతుంది. సో దట్ ఈస్ కాల్ సిచ్యువేషన్ వెరీ యాంగ్రీ. ఆ సిచ్యువేషన్ ఒక్క 10 నిమిషాలు సైలెంట్ అయిపోతే వస్తాడు వాగుతాడు వాడు మట్టుకు వాడు వెళ్ళిపోతుంది. ఇంకేమైనా చేసేస్తారా? ఏం లేదు. కానీ మనం దానివల్ల ఏమైంది, ఒక 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు వాడి కోసం డిస్కషన్ ఏదో మనం కోల్పోతాం. అవసరమా? ఓకే, మొరిగినవి మొరుగుతూనే ఉంటాయి, వెళ్ళినవి వెళ్తూనే ఉంటాయి, వస్తున్నవి వస్తూనే ఉంటాయి. ఓకేనా? పులి అలాగే వెళ్ళిపోతుంటుంది, ఏనుగు అలాగే వెళ్ళిపోతుండే, సునుకలు అలాగే మొరుగుతుంటాయి. కానీ ఒక్కసారి తిప్పి అలాగే తొన్న తిప్పి ఇలా చూసిందా ఆ సునుకలు కిలోమీటర్ దూరం పరిగెడతాయి. సో అలా ఉండాలి మనం. ఓకే, a storm in a teacup, a storm in a situation అని చెప్పిన వెరీ యాంగ్రీ. సో విచ్ ఇస్ ద రైట్? కమన్ క్విక్. 38. సో రైట్ ఆన్సర్ రియల్ స్ట్రామ్. స్ట్రామ్ అన్నారు కదా, అందుకోసం రియల్ స్ట్రామ్ ఇచ్చాడు. స్మాల్ ప్రాబ్లమ్ ఎక్స్గ్రేటెడ్ అన్నెసెసరీ. ఒక చిన్న సమస్యని పదే ఆలోచించి దాని గురించి డిస్కషన్ చేసి ఎక్కువ చేయడం అనమాట. బ్రేవింగ్ టీ డ్యూరింగ్, టీ కప్ కదా, నువ్వు టీ వర్డ్ ఇచ్చాడు. ఎ లౌడ్ ఆర్గ్యుమెంట్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వస్తే మీకు 10 క్వశ్చన్స్ ఉన్నాయి. కమన్ క్విక్. మీ ఓపికకి గ్రేట్ అండి, చాలామంది చక్కగా వింటున్నారు క్లాస్. As right as rain. Got it? As right as rain. దాని ఉద్దేశం ఏంటంటే ఫీలింగ్ కంప్లీట్లీ వెల్. సో అనారోగ్యంకి గురి అవుతాం, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం సెట్ అవుట్ అవుతాం. సో కంప్లీట్లీ కరెక్ట్ అని ఇచ్చాడు. రైట్. ఫీలింగ్ వెల్, ఇంకా రైట్. అబౌట్ టు రెయిన్. సో రెయిన్ ఉంది కదా, అందుకోసం రెయిన్ ఇచ్చాడు. టాకింగ్ టూ మచ్, రాంగ్. ఓకేనా? రైట్ యాజ్ రెయిన్. సో రైట్ ఆన్సర్ ఫీలింగ్ వెల్ ఆర్ ఇన్ గుడ్ హెల్త్. ఓకే, సో దిస్ ఈస్ ద కంప్లీట్లీ వెల్, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఒక వ్యక్తి నెక్స్ట్ 41. లర్న్ ద రోప్స్. చూడండి, లెర్న్ ది రోప్స్ అని ఇచ్చారు. లర్న్ ది రోప్స్ అంటే వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు లర్న్. సో ఫర్ ది పర్పస్ ఆఫ్ టు గెయిన్ కదా, గెయిన్ ది నాలెడ్జ్. ఓకే, అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ నెసెసరీ. గెయిన్ ది నాలెడ్జ్, గెయిన్ ది నాలెడ్జ్. సో మనం అనేక రకాలమైన ప్లాట్ఫామ్స్ మనం చూస్తున్నాం నౌ డేస్. ఫర్ ది పర్పస్ ఆఫ్ వాట్? గెయిన్ ది నాలెడ్జ్, జ్ఞానాన్ని సంపాదించడానికి. అక్కడ పార్టిసిపేట్ చేసిన దాంట్లో ఎక్స్పీరియన్స్ కూడా పొందుతాం. డిఫరెంట్ ఆస్పిరెంట్స్ లైవ్ క్లాస్కి వస్తారు, డిఫరెంట్ విధంగా ఆన్సర్ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒపీనియన్ చెప్తారు. సో ప్రతి ఒక్క పర్సన్ని ఈజీగా ఓకేనా చేస్తారు. సో దిస్ ఇస్ ద గెయిన్ ది నాలెడ్జ్. ఓకేనా? గెయిన్ ది నాలెడ్జ్, జ్ఞానాన్ని సముపార్జన చేయడానికి. మిత్రమా, విద్యార్థి అంటాం కదా, విద్యార్థి కదా. విద్యార్థి అనేసి దేనికి అంటారు తెలుసా? విద్ అంటే విద్య. విద్ అంటే ఏంటంటే విద్య, ఎడ్యుకేషన్. అర్థి అంటే అర్థించేవాడు, దేహి అని అర్థించేవాడు. అందుకోసం వాడు విద్యార్థి అంటారు. అంటే జ్ఞానాన్ని నాకు ఇప్పించండి మహాప్రభు, గురువు గారు నాకు జ్ఞానాన్ని ఇప్పించండి అనేసి గురువు దగ్గర విద్యార్థి దేహి అని అడుగుతారు కదా. సో అది దట్ ఈస్ కాల్డ్ విద్యార్థి అంటారు. సో గెయిన్ ది నాలెడ్జ్ ఎవరు చేస్తారంటే దిస్ ఈస్ టు బికమ్ a sailor, to tie knots, to learn the basics of job or skills, to go rope climbing, which is the exact answer. Come on quick, my dear aspirants. So this is the to learn the basics of a job or skills. Okay, learning నేర్చుకోవడమే. ఏం లేదు, లర్న్ ఉంటే రాసేవస్తారు, ఇంకా ఆలోచన అవసరం లేదు. Put your nose to the grindstone. Okay, grindstone. Put your nose in grindstone. That the means is what? Who has always to do hard work, very hard work. To work very hard and constantly, continuously. Okay, work అనేది వర్క్ హార్డ్ చేసి కాన్స్టాంట్గా ఒక పని చేసినటువంటి వ్యక్తిని మనం ఏం చెప్పవచ్చు అంటే పుట్ యువర్ నోస్ టు ది గ్రిండ్ స్టోన్. అంటే ఎప్పుడూ కూడా నిరంతరము శ్రమ పైన నిరంతరము హార్డ్ వర్క్ చేయాలి, అది కూడా కాన్స్టాంట్లీ చేయాలి. ఇప్పుడు మీరు నోటిఫికేషన్ వచ్చింది, ఒక 2 months చదివారు, లేకపోతే 3 months చదివారు, మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వచ్చినంత వరకు ఒక 6 months గ్యాప్ ఇచ్చారు. సో ఇప్పుడు చదివిన 3 months 6 months మనం గ్యాప్ ఇచ్చామా, అక్కడ అన్ని పోయి ఉంటుంది.
సో కాన్స్టెంట్గా ఉండాలి, కంటిన్యూస్గా ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. సో ప్రతిదీ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు 25లో కానీ 26లో కానీ మీ చేతిలో ఉద్యోగం ఉంటుంది. ఇది కావాల్సింది స్టూడెంట్కి. ఓకే, సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. గాట్ ఇట్. సో చూడండి, టు ఇంజ్యూర్ యువర్ ఫేస్, గ్రైండ్ స్టోన్ కదా, అంటే నోజుని కింద తనిపెడితే ఇంజ్యూర్ ఫేసా, టు వర్క్ హార్డ్ అండ్ స్టేడ్లీ, టు షార్పెన్ టూల్స్. సో టూల్స్ గురించి మాట్లాడే కదా గ్రైండ్ స్టోన్స్, అందుకోసం ఇది ఇచ్చాడు. టు రెస్ట్ ఎట్ వర్క్. సో రైట్ ఆన్సర్ ఈజ్ టు వర్క్ హార్డ్ అండ్ స్టేడ్లీ, కాన్స్టాంట్గా అలా కొనసాగుతూ ఉండాలి. ఓకేనా, ఏదైనా ఒక పని అనునిత్యం మనం చేస్తూ ఆ పని పైన శ్రద్ధ వహిస్తూ రెగ్యులర్గా, మిత్రమా ఒక్క టార్గెట్ వేసుకోండి, నేను ఒక సుదీర్ఘంగా 365 రోజులు అదే ప్రిపరేషన్లో ఉంటాను అని ఒక ప్లాన్ చేసుకోండి. ఒక సబ్జెక్ట్ పైన టార్గెట్ వేసుకోండి. మీకు ఇంగ్లీష్ రాదు, సో ఇంగ్లీష్ని ఒక 3 months లేదా 4 months టార్గెట్ వేసుకోండి. పెర్ డే మినిమమ్ 2 hours లేదా 3 hours ఒక టార్గెట్ వేసుకుని వెళ్ళండి. తర్వాత ఈ 3-4 months తర్వాత ఈ 365 daysలో ఒక 100 days, 150 days, 120 days ప్లాన్ చేయండి. నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ ఎందుకు రాదు, ఎందుకు అర్థమవుదు, మీరు ఎలా తప్పుడు ఆన్సర్ రాస్తారు చూద్దాం. రాయరు. సో ఎప్పుడైనా మనం ఈజీగా రాయవచ్చు. అంటే మనకైతే నిరంతరమైనటువంటి, చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంది, మరి ఆచరణ. నేను బిగినింగ్ నుంచి ఒక మాట చెప్పాను, ఆలోచన ఉంది, నేను చదివితే నాకు ఉద్యోగం వస్తుంది, ఆలోచన వస్తుంది, నేను చదివితే నాకు ఉద్యోగం వస్తే నా జీవితం బాగుంటుంది, ఎస్, మరి ఆచరణ అది కావాలి. కాన్స్టాంట్, ఏ వైట్ కాలర్ జాబ్. సో నౌ యు ఆర్ ప్రిపేరింగ్ టు గెట్ ఏ వైట్ కాలర్ జాబ్, అంతే కదా. సో ప్రిఫర్ ఏ ప్రొఫెషనల్ కదమ్మా, దేన్ని సూచిస్తుంది, ప్రొఫెషనల్కి సూచిస్తుంది ఇది కదా, ప్రొఫెషనల్కి ఇది సూచిస్తుంది. అంటే యు ఆల్ ఆర్ ది acquiring are going to achieve a white collar job. ప్రతి ఒక్క మీ అందరూ కూడా పరితపిస్తున్నారు దేనికోసం, వైట్ కాలర్ జాబ్ కోసమే కదా. ఆ వైట్ కాలర్ జాబ్లో ఏమి మహత్యం ఉందో కానీ ఎవరికి తెలియదు, ప్రతి ఒక్కరు పరితపిస్తున్నారు. ఎందుకంటే దాంట్లో సెక్యూరిటీ ఉంటుంది, లైఫ్ సెటిల్మెంట్ ఉంటుంది. సో కాబట్టి సో దట్ ఈస్ గ్రీన్ ఆఫీసర్, గ్రీన్ ఇంక్ ఆఫీసర్ లేదా వైట్ కలర్ జాబ్కి మనం అందరం పరితపిస్తాం. సో దట్ ఈస్, సో రైట్ ఆన్సర్ ఈజ్ వాట్, ఏ వైట్ కలర్ జాబ్. ప్రొఫెషనల్ గురించి మాట్లాడతాం. జాబ్ ఇన్ హాస్పిటల్, జాబ్ గురించి అన్నారు కాబట్టి హాస్పిటల్ ఇచ్చాడు. ఏ జాబ్ ఇన్వాల్వ్ ఫిజికల్ లేబర్ అని ఇచ్చాడు. చూడండి ఎంత గమ్మత్తుగా ఇచ్చాడు క్వశ్చన్. ఓకే, సో ఫిజికల్ లేబర్ గురించి తెలియజేసిన పదమా కాదు కదా, రాంగ్. ఏ ప్రొఫెషనల్ ఆర్ ఆఫీస్ జాబ్, ఏ జాబ్ దట్ రిక్వైర్స్ ఏ యూనిఫామ్, వైట్ కలర్ కదా, అందుకోసం యూనిఫామ్ అని ఇచ్చాడు. సో క్వశ్చన్ చూడండి ఎంత గమ్మత్తుగా ఇస్తున్నా, వైట్ కాలర్ కాబట్టి యూనిఫామ్ అనేసి ఇచ్చాడు. సో రాంగ్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఏ ప్రొఫెషనల్ ఆర్ ఆఫీస్ జాబ్. నెక్స్ట్ ఏ టాక్ షాప్. చిన్న చిన్న వాటిలో మనం చూడడానికి వైట్ కలర్ ఆఫీసర్, బ్లూ కలర్ లవరా, ఎవరది, క్రాంతి కుమార్ గారు. రైట్. సో టు gossip, to discuss work related topics, to visit the market, to advertise products, which is the exact answer. 44, come on quick. సో ముందు దీని అర్థం ఏంటంటే టు డిస్కస్, ఏటమ్మా టు డిస్కస్, ఏదైనా ఒక వర్క్ గురించి మనం డిస్కస్ చేస్తాం. వన్స్ వర్క్, టు డిస్కస్ వర్క్ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అవర్ వర్క్. లేకపోతే మనం లైబ్రరీలో కూర్చునేటప్పుడు, రూమ్లో కూర్చునేటప్పుడు వీ డిస్కస్. లేదు అంటే మనం కాలేజీలో చదువుకున్నప్పుడు మన కాలేజీలో ఏదైనా ఒక ప్రోగ్రామ్, యాన్యువల్ డే సెలబ్రేట్ చేయాలి, అది ఎలా సెలబ్రేట్ చేయాలని మనం డిస్కస్ చేస్తున్నాం. అటువంటి దానికి టాక్ షాప్ అంటే డిస్కస్ మ్యాటర్ కన్సర్న్ వన్ వర్క్, ఏదైనా ఒక వర్క్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాము. సో ఇప్పుడు మన ఇడియమ్స్ ఎలా నేర్చుకోవాలనేది కూడా, ఇది కూడా ఒక పనే, ఎలా నేర్చుకోవాలని మనం డిస్కస్ చేస్తున్నాం. సో దట్ ఈస్ టు గోసిప్ ఉంచుతామా కాదు కదా. డిస్కస్ వర్క్ రిలేటెడ్ టాపిక్స్. సో దిస్ ఇస్ విజిట్ ది మార్కెట్, అడ్వర్టైజ్ ప్రోడక్ట్ కాదు. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్. ఓకే, గాట్ ఇట్. 45 బ్యాక్ టు ది డ్రాయింగ్ బోర్డ్.
బ్యాక్ టు ది డ్రాయింగ్ బోర్డ్ అన్నాను. సో బ్యాక్ టు ది డ్రాయింగ్ బోర్డ్. సో వాట్ ఈస్ ద మీనింగ్? సో ఇట్ ఈస్ ఇండికేట్ వన్ ఐడియా. దేన్ని? ఒక ఐడియాని సూచిస్తుంది. ఇండికేటింగ్ వన్ ఐడియా లేదా వన్ గోల్, వన్ స్కీమ్, వన్ ప్లాన్. దేనైనా ఒక ఐడియాని కానీ ఒక స్కీమ్ని కానీ దేన్నైనా సూచించడానికి మనం ఏమంటామంటే బేక్ ది డ్రాయింగ్ బోర్డ్. ఓకే, బేక్ ది టు స్టార్ట్ ప్లానింగ్ సంథింగ్ అగైన్, టు రిటర్న్ టు స్కూల్, టు బికమ్ ఎన్ ఆర్టిస్ట్, టు ఫినిష్ ఎ ప్రాజెక్ట్. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఫినిష్ ఏ ప్రాజెక్ట్ కాదు, మనం మాట్లాడాం కదా ఇండికేటింగ్ ఏ ఐడియా అన్నాం. బికమ్ ఎన్ ఆర్టిస్ట్ రాంగ్. టు రిటర్న్ స్కూల్, రిటర్న్స్ కాదు, బేక్ కదా అందుకోసం రిటర్న్ అని వర్డ్ ఇచ్చాడు. ఓకే, డ్రాయింగ్ కదా అందుకోసం ఆర్టిస్ట్ అని ఇస్తాడు. సో కాబట్టి ప్రాజెక్ట్ అనేసి ఇచ్చారు. సో రైట్ ఆన్సర్ టు స్టార్ట్ ప్లానింగ్ సంథింగ్ అగైన్. సో ఇండికేటింగ్ ఏ ఐడియా. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. గుడ్. నెక్స్ట్, వర్క్ యువర్ ఫింగర్స్ టు ది బోన్. వర్క్ యువర్ ఫింగర్స్ టు ది బోన్ అన్నారు. కమన్ క్విక్. వర్క్ యువర్ ఫింగర్స్ టు ది బోన్. టు వర్క్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. ఓకే, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ అనే అర్థం. ఏదైనా ఒక పని ఎక్స్ట్రీమ్లీ హార్డ్, ఒక పని చాలా మనం ఎస్పెషల్ ఫర్ ఎ లాంగ్ టైం. ఇప్పుడు మనం కాంపిటేటివ్ ప్రపంచంలో ఉన్నాము. ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో 1 నెల 2 నెలలు 3 నెలలు చదివితే ఉద్యోగం రాదు. అలాగైతే అందరూ 3 నెలలు చదివి 90 రోజులు చదివి ఉద్యోగం సంపాదిస్తారు. సో వీ షుడ్ కీప్ అవర్ మైండ్ అబౌట్ ఇట్. ఓకేనా? సో వీ షుడ్ కీప్ అవర్ మైండ్, ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. లాంగ్ ప్రిపరేషన్, ఒక 1 year 2 year నేను ప్రిపరేషన్లో ఉంటే, లాంగ్ ప్రిపరేషన్లో ఉంటే ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ పైన ప్రతి టాపిక్ పైన కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా నేను జాబ్ సాధిస్తాను, టాపర్ అవుతాను, జాబ్ ఇది కావాల్సింది. సో అందుకోసమే ఎస్పెషల్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అని చెప్పాను. సో దిస్ ఇస్ ద టు క్లీన్ యువర్ హ్యాండ్స్. వర్క్ యువర్ ఫింగర్స్ అన్నారు కదా, అందుకోసమే క్లీన్ యువర్ హ్యాండ్స్ అని ఇచ్చారు. టు వర్క్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్, టు లోస్ వెయిట్, టు ది బోన్ కదా అందుకోసం వెయిట్ లాస్ అని ఇచ్చాడు. టు కార్వ్ సంథింగ్. చూడండి, అయితే బి అయిన అవ్వాలి, డి అయిన అవ్వాలి. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో రైట్ ఆన్సర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. ఓకే, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ బ్లూ కలర్ వర్కర్. ఇందాక మన మిత్రుడు ఎవరో కామెంట్ చేశారు. యాస్ మై డియర్ ఆస్పిరెంట్ కాంతి కుమార్ గారు, మీ క్వశ్చన్ వచ్చింది చూడండి. జాతకం చూసినట్టు మీరు చూశారు. ఇప్పుడు మీరు క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయిందని అనుకోవాలి. వైట్ కలర్ జాబ్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్ ఇది వస్తుందని ఊహించరేమో, కానీ సేమ్ క్వశ్చన్ వచ్చింది. చూసుకోండి, మీ క్వశ్చన్ వచ్చింది. ఏ ఫ్యాషన్ డిజైనర్, ఏ మాన్యువల్ ఆర్ ఇండస్ట్రియల్ లేబర్, ఏ పర్సన్ ఇన్ అడ్వర్టైజింగ్, ఏ హెల్త్ కేర్ వర్కర్. సో విచ్ ఇస్ ద హెల్త్ కేర్ వర్క్ అంటే ఏనమ్స్ అండి. సో రైట్ 47. సో ఏ పర్సన్ హూ ఇస్ ఏ, అంటే సింపుల్ చెప్పాలంటే మాన్యువల్ లేబర్. మాన్యువల్ లేబర్. కమ్ ఆన్ క్విక్. వెరీ గుడ్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్యాషన్ డిజైనర్ కాదు, పర్సన్ అడ్వర్టైజింగ్ కాదు, అండ్ హెల్త్ కేర్ వర్కర్ కాదు. వర్కర్ ఇచ్చారు కాబట్టి హెల్త్ కేర్ వర్కర్ అనేసి ఇచ్చాడు. సో రైట్ ఆన్సర్ మాన్యువల్ ఆర్ ఇండస్ట్రియల్ లేబరర్. ఓకే, మాన్యువల్ లేబర్ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, బై ది బుక్. ఏమన్నారమ్మా? బై ది బుక్. సో బై ది బుక్ అంటే స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు ది రూల్స్. స్ట్రిక్ట్లీ ఒక్క వర్డ్ గుర్తుంచండి చాలు. Strictly according to the rules. We should walk on the left side. We should cross at the zebra crossing అంటారు. సార్ నా పేరు తెలుసా నీకు? థియరీ ది సైకిల్. మీరు కన్వర్జేషన్. ఓకే, గో ఇట్. ఓకే, సో ఇక్కడ చూడండి, స్ట్రిక్ట్లీ ఫాలోస్. వీ షుడ్ క్రాస్ ఎట్ ది జిబ్రా క్రాసింగ్. వీ షుడ్ వాక్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. ఇవన్నీ స్ట్రిక్ట్లీ రూల్స్ కదా, ఇవన్నీ కూడా స్ట్రిక్ట్లీ రూల్. అవి కానీ దాటితే ప్రాబ్లం. సో దాన్ని ఇల్లీగలీ. ఓకే, వెరీ క్విక్లీ, తొందరగా, అకార్డింగ్ టు ది రూల్స్ ఆఫ్ ది ప్రొసీజర్స్ బేస్డ్ ఆన్ అవర్. సో దిస్ ఇస్ ద అకార్డింగ్ టు ది రూల్స్ అండ్ ప్రొసీజర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్.
ఏ పని చేసినా కూడా మనం అకార్డింగ్ టు ది రూల్స్ అండ్ ప్రొసీజర్ నుంచే మనం వెళ్తాము, లేకపోతే వెళ్ళము. ఓకే, నెక్స్ట్ వన్, get the sack. సో టు బి ఎ ఫైర్ ఆర్ డిస్మిస్డ్ అంటారు. ఏంటంటారు? ఫైర్ ఆర్ డిస్మిస్డ్. సో యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ దిస్ క్లాస్, యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ ది స్కూల్. ఒకప్పుడు చెప్పేవారు, ఎప్పుడైనా క్లాస్కి మనం రెగ్యులర్ వెళ్ళకపోతే స్కూల్కి వెళ్ళి యు ఆర్ డిస్మిస్డ్. లేదా ఇప్పటికి కూడా డిస్మిస్డ్ చేస్తుంటారు కొంతమంది టీచర్స్కి గవర్నమెంట్ స్కూల్స్లో. సో టు రిసీవ్ ఏ గిఫ్టా కాదు కదా, గెట్ దిస్, గెట్ అన్నారు కదా, అందుకోసం రిసీవ్ గిఫ్ట్ ఇచ్చారు. టు బి హైడ్, రాంగ్. టు బి ప్రమోటెడ్, ఓకే. సో గెట్ అని కాదు, ప్రమోటెడ్ కూడా ఇచ్చాడు. టు బి ఫైర్డ్ ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ ఏ జాబ్, ఏదైనా ఒక ఉద్యోగం నుంచి తీసివేయడము. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్, కాల్ ది సూట్స్. టు బి ఇన్ ది పొజిషన్ ఆర్ ఏబుల్ టు మేక్ ది డెసిషన్. ఏదైనా ఒక ఈ ఇన్ఫ్లుయెన్స్ సిచ్యువేషన్, ఏదైనా ఒక సిచ్యువేషన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డెసిషన్ తీసుకోవడం. ఓకేనా? సో దీన్ని మనం ఏంటంటే ఇంపార్టెంట్ డెసిషన్. మన జీవితంలో ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటాం కదా, సో దట్ ఈస్ కాల్ ఉంటుంది ఇక్కడ. టు టేక్ ఏ ఫోటోగ్రాఫ్స్, కాల్ ది షూట్ అన్నారు కదా, అందుకోసం ఫోటోగ్రాఫ్. టు మేక్ ఇంపార్టెంట్ డెసిషన్, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. టు స్పీక్ లౌడ్లీ, కాల్ అన్నారు కదా, అందుకోసమే. టు ఫైర్ ఏ వెపన్, రాంగ్. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, గాట్ ఇట్? ఎస్, కంప్లీట్స్ టుడే సెషన్. రియల్లీ గ్రేట్. చాలామంది ఓపికతో 50 క్వశ్చన్స్ వరకు ఎగ్జాక్ట్ వరకు ఉన్నారు. 2 hours 11 స్టార్ట్ చేసాం, ఎగ్జాక్ట్ 1 o'clock అది 2 hours పట్టింది. సో సూపర్. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా బాగా ఆన్సర్ చేశారు, తెలుసుకున్నారు ఎక్కువగా. మై డియర్ ఆస్పిరెంట్, రేపు సో ఐ హ్యావ్ టు గో టు దర్శన్. సో టుమారో ఇస్ ఎ లీవ్. రేపు ఒక్కరోజు క్లాస్ ఉండదు. మళ్ళీ యాజ్ యూజువల్ సండే నుండి క్లాస్ ఉంటుంది. సేమ్ మార్నింగ్ 10 o'clockకి క్లాస్ ఉంటుంది. ఓకే, 10 AM. ఓకే, సో దిస్ ఇస్ రేపు ఒక్కరోజు క్లాస్ ఉండదు. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఈ విషయంలో కొంచెం కన్సిడర్ చేయండి. హంబుల్ రిక్వెస్ట్. రేపు ఒక్కరోజు క్లాస్ ఉండదు. మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో నుంచి యాజ్ యూజువల్ మన టైం ప్రకారం మనం షెడ్యూల్లో క్లాస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అందుకోసం ఇవన్నీ ఉన్నాయి. సో ఐ హ్యావ్ టు గో టు ది. ఓకే, సో ప్లీజ్ consider me all in one day. Give me an opportunity to take leave all in one day. Then day after tomorrow నుంచి as usual మన క్లాస్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఓకే, మళ్ళీ రేల్లోని క్లాస్ నుంచి మనం కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయా లేదా? సో ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ప్రతి ఒక్క స్లైడ్లో ఉంటుంది. మరి ఈ స్లైడ్లో లేదు, నేను ఒకసారి చూస్తాను. సేమ్ ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి, నో ప్రాబ్లం, నేను మీతో మాట్లాడతాను. ఓకేనా? సో దిస్ ఈజ్ 7525, ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. సో ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, ప్రతి ఇంట్లో మంచి మంచి వెరైటీలు ఉంటుంది. లంచ్ బాగా చేయండి, మళ్ళీ చదవండి, పడుకోకండి, మళ్ళీ చదవండి. ఓకే, మీ లక్ష్యం వైపు ప్రయత్నించండి, మంచిది. ఈరోజు శ్రావణ శుక్రవారం మంచి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు తమ జీవితానికి అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారి జగన్మాతని కోరుకుంటున్నాను. మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకోవాలని. ఓకేనా? సో నన్ను సెలవు ఇప్పిస్తే ఇక నుంచి సెలవు తీసుకుంటాను. మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ మధుసూదన్ గారు, ఎత్తర్రాణి గారు, విజయ్ దేవరకొండ గారు, థ్యాంక్ యూ. థోర్ ది సైక్లన్, థ్యాంక్ యూ సార్. విజయ్ థ్యాంక్ యూ. శ్రీ గారు థ్యాంక్ యూ. కుమార్ గారు థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా. శ్రీకాయాని గారు థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఓకేనా? సో మనం అర్థం